ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మ గారికి, అలాగే మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాత ప్రకృతి మాతకు, ఈ విశ్వాలు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ అందించిన రఘునాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. జూమ్ సెషన్ చేసిన అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 సెషన్ లో 203వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం. నమస్తే మేడం. నమస్తే మేడం. మాస్టర్స్, ఈరోజు మనకు షిరిడి సాయి సందేశాలు అనే టాపిక్ చెప్పేందుకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి గీతా త్రివేణి గారు క్లాస్ కు రావడం జరిగిందండి. అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ మేడంకి వెల్కమ్ చెప్తాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు మనం తెలుసుకుంటున్నాము షిరిడి సాయి సందేశాలు. మరి ఈ షిరిడి సాయి సందేశాలు మనకి అర్థమయ్యే విధంగా సచ్చరిత్రలోని, సచ్చరిత్ర అంటే అందరూ బాబా అని భక్తులందరికీ బాగా తెలుసు. మరి బాబాని పూజిస్తూ ఆ గ్రంథాన్ని పఠిస్తూ బాబా చెప్పిన మాటలు పలుకులు తెలుసుకుంటూ భక్తులకంతా సచ్చరిత్ర గురించి తెలుసు. కానీ అవగాహన లేదు, బాబా ఏం చెప్తున్నాడు మనకేం అర్థమవుతుంది అని అవగాహన లేదు. అందుకనే తటవర్తి రాఘరావు సారు వీటిని సచ్చరిత్రలోని పాయింట్స్ ని తీసుకొని బాబా యొక్క మూలాల్లో అంతరంలో ఉండేది మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఒక యోగీశ్వరుడు చెప్పేది ఇంకొక యోగీశ్వరుడికి అర్థమవుతుంది అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్, సాయిబాబా ఎవరు అనే టాపిక్ వెళ్లే ముందు మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందవి గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, పెసల్లత మేడం గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన చిత్రవతమ శివప్రసాద్ గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారం నా పతిదేవుని నమస్కరించుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? మంచిగా అద్భుతమైన టాపిక్, శ్రద్ధగా వినండి. ఇప్పుడు అన్ని మ్యాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ అయింటాయి అనుకుంటాను మీకు. ఎవరైనా దయచేసి మ్యూట్ లేకపోతే మ్యూట్ పెట్టుకోండి. మనము ఇంకొకరి డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, అన్మ్యూట్లోకి వెళ్ళిపోండి. అన్మ్యూట్లోకి వెళ్ళిపోతే క్లాస్ మీ పనులు మీరు చేసుకుంటున్నా చెవులతో శ్రద్ధగా వినొచ్చు. ఓకేనా? నైట్ డిన్నర్ టైం కాబట్టి ఇంట్లో బాధ్యతలు ఏమన్నా ఉంటే వాటిని చేస్తూ వినొచ్చు, ఏం పర్లేదు. మనం మీరు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా డెప్త్ సబ్జెక్టు, మరి ఎంతవరకు కవర్ అవుతుందో చూద్దాం. సాయిబాబా ఎవరు? బాబా ఎవరు? ఏంది ప్రశ్న, పిచ్చి ప్రశ్న అని అనిపిస్తుంది కదా. మరి దాని లోతుల్లోకి వెళ్ళిపోదాం. షిరిడి సాయిబాబాను ఆరాధించేవారు ముఖ్యంగా బాబా గురించి తెలుసుకోవాలి. బాబాను ఆరాధించే వాళ్ళందరూ బాబా గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నేను బాబా భక్తుణ్ణి, నాకు బాబా అంటే ఇష్టము అంటే సరిపోదు. బాబాను అర్థం చేసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోకుండా చేసే ఆరాధనలన్నీ వ్యర్థమవుతాయి. బాబా గురించి నీకు తెలియకుండా ఆయనకు చేసే పూజలు, అభిషేకాలు, స్తోత్రాలు, నామాలు, అంటే శ్రీ సాయి నామ జపం చేస్తావు కదా, నామాలు రాస్తావు కదా, అన్ని వ్యర్థమే అంటున్నారు. ఎందుకు వ్యర్థమవుతాయి? ఎందుకు ఇలా అంటున్నారు అని తెలుసుకుందామా? ఆయన్ను అర్థం చేసుకోకుండా చేసే పనులన్నీ నిరర్థదాయకమే. బాబాను అర్థం చేసుకోకుండా నువ్వు ఎంత పూజిస్తే ఏం లాభము, ఎంత భజనలు చేస్తే ఏం లాభము, ఎంత కీర్తనలు పాడితే ఏం లాభము అని ఇక్కడ సెలవిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి క్రింది ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. 3 ప్రశ్నలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ 3 ప్రశ్నల్లో మన జీవితంలో ఉన్నటువంటి అంధకారం అంతా తొలగిపోతుంది. మొదటి ప్రశ్న, ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? బాబా. ఓకే, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు? ఫస్ట్ ప్రశ్న ఆయన ఎవరు, రెండో ప్రశ్న ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు? మీ అంతకు మీరు ఒకసారి ప్రశ్నించుకొని ఆయన ఎవరు అన్న దానికి మీకే సమాధానం దొరుకుతుందో. నేను మరి చెప్పేటప్పుడు అరే నేను ఈ కోణంలో ఆలోచించలేదే అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు చదివేటప్పుడు అనిపించింది. ఓకే, ఆయన ఎవరు అనే ప్రశ్న మీకు జవాబు వచ్చిందా? ఎలా ఉంటారు? మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోండి. బాబా ఎలా ఉంటారు అని అడుగుతున్నారు.
మీకు ఆన్సర్ ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదా. మూడో ప్రశ్నకు పోతున్నా. ఎక్కడ ఉంటాడు? ఇది కూడా ప్రశ్న. మీరు జవాబు బ్రెయిన్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నారో గురువు మనం విందాం. ఓకే, చాలా మందికి ఈ ప్రశ్నలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజమే కదా, బాబా ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుసు కదా మనకి. మరి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుచేతనంటే ఈ మాత్రం మాకు తెలియదా అనుకుంటారు, ఈ మాత్రం మాకు తెలియదా అని అనుకుంటారు. చాలా మందికి ఆయన గురించి ఉన్న అవగాహన ఏమిటంటే ఆయన దేవుడు. మనందరికీ బాబా అంటే ఎవరు? దేవుడు. ఆయన ఎలా ఉంటాడు అంటే రోజు మేము చూస్తున్నాము కదా. ఏమని చాలా మందికి ఆయన గురించి ఉన్న అవగాహన ఏమిటంటే ఆయన దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. ఎలా ఉంటాడు అంటే రోజు మేము చూస్తున్నాం కదా. ఆయన ఫోటో మా ఇంట్లో ఉంది, ఆయన విగ్రహం గుళ్ళో ఉంది. ఇంకా ఆయన ఎలా ఉంటాడో తెలియదా? ఏమయ్యా ఈ పిచ్చి ప్రశ్న? చక్కగా మేము మా ఇంట్లో దేవుడి గుట్లో ఫోటో ఉంది, విగ్రహం ఉంది, గుళ్ళో విగ్రహాన్ని చూసాము. ఆయన ఎలా ఉంటాడని మాకెందుకు తెలియదు అని అనుకుంటాము కదా. చూద్దాం. మరి గుళ్ళో ఉంది, ఇంకా ఆయన ఎలా ఉంటాడో తెలియదా అని అనవచ్చు. అలాగే ఆయన ఎక్కడ ఉంటాడు అన్న ప్రశ్న కొంతమంది గుళ్ళో ఉంటాడు, షిరిడీలో ఉంటారు అని భావిస్తారు. ఆయన ఎవరు అంటే దేవుడు అని, ఎలా ఉంటారు అంటే విగ్రహము ఫోటో చూసాం కదా అని, ఎక్కడ ఉంటారు అంటే గుళ్ళో ఉంటాడు, షిరిడీలో ఉంటాడు అని. ఇవే కదా మనందరికి తెలిసిన సమాధానాలు. మరి షిరిడీలో ఉంటాడు అని భావిస్తారు మరి కొంతమంది. ఆయన ఒకప్పుడు షిరిడీలో ఉండేవారు అనే అవగాహన ఉంది. ఒకప్పుడు అంటే బాబా ఒకప్పుడు షిరిడీలో ఉండేవాడు అని కూడా సమాధానం చెప్తారు. కానీ బాబా గురించి ఈ రకమైన అవగాహన సరిపోదు. ఈ ప్రశ్నలకు మనం అంటే బాబా ఎవరు అంటే దేవుడు అని, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అంటే విగ్రహంలో చూశాను, గుళ్ళో చూశాను అంటే సరిపోదు. మరి ఎక్కడ ఉంటారు అంటే షిరిడీలో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు అంటే సరిపోదు. మరి ఏమి తెలుసుకోవాలనో చూద్దామా మాస్టర్స్? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకున్న వారే నిజమైన భక్తులు. అరేవా, మనం ఇంతవరకు భక్తులం కాదా? ఏమి ఈ ప్రశ్న అని నాకు అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మనం బాబాను పూజించామే, మరి ఇది భక్తి కాదా? ఏమి స్టేట్మెంట్ అని అనిపించింది. ఏమి ఈ ప్రశ్నలు, ఈ రకమైన అవగాహన సరిపోదు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకున్న వారే నిజమైన భక్తులు. మన దగ్గర ఉన్న సమాధానాలు అవి కాదంట. ఇంకా సరైన సమాధానం తెలుసుకోలేదంట. తెలుసుకుంటేనే మనం నిజమైన భక్తులం అవుతామంట. తెలుసుకుందామా వద్దా? మనం నిజమైన భక్తులు అవునో కాదో తెలుసుకోవాలి కదా. ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకోవాలి కదా. మరి రెడీనా మీరందరూ? నేను కూడా చెప్పడానికి రెడీ. ఓకేనా? దానికి అనుగుణంగా ప్రవర్తించే వారి జీవితమే ధన్యం. దానికంటే ఎవరైతే నిజమైన భక్తులుగా నువ్వు తెలుసుకొని దానికి ఏదైతే నువ్వు తెలుసుకుంటో దానికి అనుగుణంగా తెలుసుకుంటే వారి జీవితం ధన్యం. అందుచేత ముఖ్యంగా ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాము. ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? మన దగ్గర ఉన్న సమాధానాలు సరిపోమంటున్నారు. మరి వాళ్ళేం చెప్తున్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించమంటున్నారు. మనందరము గురువు మాటకు ఎప్పుడు జబదాటము. మనం మనసా వాచా కర్మన వాళ్ళు చెప్పేది స్వీకరిస్తాము. అందుకనే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము. లేకపోతే మనము దరిదాపుల్లో కూడా ఉండము. ఓకేనా? మొదటి ప్రశ్న, ఆయన ఎవరు అంటే ఆయన ఆత్మ. ఆయన ఎవరు అంటే ఆయన ఆత్మ. ప్రాపంచికంగా బాబా ఎవరు అంటే అందరికీ తోచిన ఆన్సర్ చెప్తాము. ఆయన దేవుడు, ఆయన ఒక సన్యాసి, అలా మనము మనకు తోచిన మనకు అవగాహన వరకు చెప్తాము. ఆత్మ జ్ఞానంలో మాత్రము ప్రశ్న ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ గా ఉంటుంది. జవాబు చాలా లోతుల్లోకి ఆలోచించాల్సి ఉంటుంది. కొంచెం మనం ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి. కంప్లీట్ గా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఆయన ఎవరు అంటే ఆయన ఆత్మస్వరూపుడు అని ఇట్లే చెప్పేస్తాడు. ఓకేనా? ఆయన ఎవరు అంటే ఆయన ఆత్మ. ముఖ్యంగా ప్రతి ఒక్కరిది తెలుసుకోవాలి. ఆయన ఎవరంటే ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన ఆత్మే కానీ అందరూ అనుకునే కనిపించే ఈ రూపం కాదు. కంటికి కనిపించే బాబా ఎలా ఉంటాడో మనకు తెలుసు కదా. ఎలా ఆయన వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఆయనకు గడ్డం ఎలా ఉంటుంది, మొత్తం బాబా అంటేనే మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది కదా. మరి అది కాదు అని చెప్తున్నారు. ఆయనే ఆత్మ కానీ అందరూ అనుకునే కనిపించే ఆ రూపం కాదు. అందరూ బాబా అనుకునే ఈ రూపం లోక కళ్యాణం కోసం ఆయన తాత్కాలికంగా ధరించినది మాత్రమే. తాత్కాలికంగా బాబా అందరికి ఒక
వాళ్ళ యొక్క మంచి మాటలతో, మంచి నడతతో, నడవడికతో వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని తీసేయడానికి ఒక వస్త్రం ధరించినట్లు ఆయన ఆ శరీరాన్ని ధరించాడు. కానీ అది బాబా కాదు అని చెప్తున్నారు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపుడు. ఇదే విషయం శ్రీ సాయి సచ్చరిత్రలో ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అనే శీర్షికలో చెప్పడం జరిగింది. నాకు ఎందుకు తటవర్తి రాఘరావు సార్ పుస్తకాలు ఎక్కువగా ఇష్టపడతానంటే, వేదాల నుంచి, ఉపనిషత్తుల్లో నుంచి, రామాయణ భారత భగవద్గీతల్లో నుంచి, ఇట్లా షిరిడి సాయిబాబా సచ్చరిత్రల నుంచి ఉదాహరణలతో పాటు వాళ్ళు ఇస్తారు. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మన మూలాలేవి? భగవద్గీత, రామాయణ భారత భాగవతాలు, పురాణాలే కదా. మన ఊరికి ఇది కాదు అది కాదంటే మన మనసు ఒప్పుకోదు కదా. ఇలా ఇచ్చినప్పుడే మనము కూడా అవును కదా, నిజమే కదా, సచ్చరిత్రలు ఈ మాటనే చెప్పారు కదా అని మనము నమ్మకంతో వాటిని స్వీకరిస్తాము. అందుకనే తటవర్తి రాఘరావు సార్ రాజలక్ష్మమ్మ అంటే నాకు ఎక్కువగా మక్కువ. ఈజీగా ఉంటాయి పుస్తకాలు, మనకు తొందరగా అర్థమవుతాయి, ఆచరణకు మనకు సులువైనటివి. పిఎస్ఎస్ మూమెంటే ఈజీ, చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. ఓకేనా, చూద్దాం. ఇదే విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అనే శీర్షికలో చెప్పడం జరిగింది. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అన్న గ్రంథ పీఠికలో ఇలా వ్రాశారు. చూడండి, ఎవరు రచయిత అనేది కూడా మనకి ఇచ్చారు. బాబా దేహము మాయమైనది, కానీ దానిలో అంటే బ్రాకెట్ లో ఆ దేహంలో అప్పుడున్న బాబా మాత్రమే ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి ఉండి, వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్టే, అంటే సహకరిస్తున్నట్లు ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. బాబా దేహం మాయమైపోయింది, బాబా శరీరాన్ని వదిలేశారు. బాబా శరీరాన్ని వదిలేసినప్పుడు బాబా శరీరం ఏమైపోతుంది? మాయమైపోయింది. కానీ దానిలో అంటే ఎప్పుడైతే సమాధిలో నుంచి నేను సమాధానాలు చెప్తాను నా భక్తులకు అని బాబా సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. మరి కానీ దానిలో అంటే ఆ దేహంలో అప్పుడున్న బాబా మాత్రమే ఇప్పటికీ అనంత శక్తి వలె ఆత్మ విస్ఫోటనం చెందుతుంది, శక్తివంతమైనది. శక్తి వలె నిలిచి ఏమని చేస్తున్నారు? అందులో నుంచే భక్తులకు సహకరిస్తున్నారు. ఇప్పటికి వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుతున్నారు. కంటికి కనిపించరు, చెవులకు వినిపియడు, కానీ కష్టం ఉంది. ఏ భక్తుడైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళ కన్నీళ్లు తుడుస్తున్నాడు. దీనిని బట్టి కనిపించే రూపం బాబా కాదు. ఇప్పుడు అర్థమైందా? బాబా ఎవరు అంటే ఆయన దేవుడు అని, ఒక సన్యాసి అని ఏదైతే అంటామో, మరి కంటికి కనిపించే రూపం బాబా అయితే ఇప్పుడు లేడు కదా. అంటే లేడని కదా అర్థము. కానీ నువ్వు నమ్ముతున్నావు, మొక్కుతున్నావు, ఆయన కూడా మన కృపా కటాక్షాలు మన మీద ఉంటున్నాయి, మన కష్టాలు, బాధలు, కన్నీళ్లు కడతేరుస్తున్నాడు అంటే అర్థమేమి? బాబా ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? ఆత్మ రూపేణ ఉన్నాడు. ఇప్పుడు కరెక్టేనా? బాబా ఎవరు అంటే మనకు తెలిసిన దేవుడు అని కాదు, సన్యాసి అని కాదు. మరి ఏం తెలుసుకోవాలి? బాబా ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవాలి. దీనిని బట్టి కనిపించే రూపం బాబా కాదు, దానిలో ఉన్న శక్తి అంటే ఆత్మే బాబా అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మనందరిలో కూడా ఒక చైతన్యం ఉంది. మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, సమాధానం చెప్పగలుగుతున్నాం, ఏవేవో కనుక్కోగలుగుతున్నాం, ఏదేదో ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఇక్కడి నుంచి అక్కడికి పోతాం, అక్కడి నుంచి ఇంకెక్కడికో పోతాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే మనలో ఉన్న చైతన్యము. ఒక్కసారి చైతన్యం బయటికి వెళ్ళిపోయిందంటే ఈ శరీరం ఏమైతుంది? శవం అవుతుంది. చైతన్యం అంటే ఆత్మ. ఆత్మ ఎవరు? పరమాత్మ. భగవంతుడు అంతటా ఉంటాడు అంటే అర్థమైందా? మనలో కూడా ఎలా ఉన్నాడు? ఆత్మ రూపేణ ఉన్నాడు. భగవంతుడు లేడు, ఎక్కడున్నాడని ఎక్కడెక్కడనో వెతుకుతున్నాము. అందుకనే అంతర్ముఖుడివిగా అని గురువులు చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పరిపునంద స్వామి, గరికపాటి గారు, రమణ మహర్షి గారు, వివేకానందుడు గారు, ఈ విధంగా రామకృష్ణ పరమహంస కావచ్చు, పత్రిజీ సార్ కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, ఎన్నో సార్లు వాళ్ళ ప్రవచనంలో నాయన అంతర్ముఖుడివిగా అని చెప్తుంటారు. ఎందుకంటే నీలో ఉంది కదా అంతటా ఉన్న భగవంతుడు, నీలో కూడా ఆత్మరూపేణ ఉన్నాడు అని చెప్తూనే ఉంటారు. మనమేమో బయట వెతుకులాడుతూ ఉంటాము, సమయం వృధా చేస్తూ ఉంటాము. ఈ మాంసపిండం మంత్రపిండం చేసుకుంటే మనకన్నా శక్తివంతులు ఎవ్వరు ఉండరు.
ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాడు, విష్ణుమూర్తి ధ్యానం చేస్తున్నాడు, ఆంజనేయుడు ధ్యానం చేస్తున్నాడు, నువ్వు కొలిచే దైవం అంతా ధ్యానం చేస్తున్నాడు, నువ్వు మాత్రము పూజలు చేస్తున్నావు, సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. నీ తృప్తి కోసం పూజలు చేయి. ఎన్నో ఏండ్ల నుంచి మనం భజనలు, పూజలు, స్తోత్రాలతో ఉన్నాం. ఎవరు దాన్ని ఆపరు. కొంత సమయం సాధన కూడా చెయ్యి, ధ్యానం చెయ్యి. ఇంకా తొందరగా నువ్వు భగవంతుని దర్శించగలుగుతావు. నీ పూజకి ఇంకొంచెం యాడ్ ఆన్ చెయ్యి, పూజలు చెయ్యి. నీ యొక్క తృప్తిని ఎవ్వరు కాదనరు. కానీ కొంత సమయం, రోజుకు ఒక అరగంటో గంటో ధ్యానం చెయ్యి. అప్పుడు నీకు తెలుస్తుంది సత్యమేమో, కళ్ళకున్న గంతలు విడబడతాయి. ఓకే, అందుచేత ఆత్మే బాబా అని తెలుసుకోవాలి. ఇదే విషయం శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవాలు అను పుస్తకంలో ఒక హైకోర్టు జడ్జి గారు కూడా ఇలా వ్రాస్తారు. ఆ పుస్తకంలో ఒక జడ్జి ఏం రాశారో మనతో ప్రస్తావిస్తున్నారు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. ఆయనకు పరిమితులు లేవు. ఎవరికి? షిరిడి సాయినాథుడికి. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కనుల ముందు సంచరించుచుండేది, కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి ఆనందతత్వమే, ఆత్మే. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబాను శాశ్వతమైన అనంత శక్తి మాత్రమే నిలిచి ఉన్నది. అప్పుడైనా మాకు ఆయన యొక్క అనంత శక్తి మాకు కళ్ళ ముందు కనిపించేది. ఇప్పుడు ఆయన లేక, ఇప్పుడు శరీరధారి అయి లేడు, కానీ అనంత శక్తి మాకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది అని ఆ హైకోర్టు జడ్జి తన అనుభవాన్ని చెప్పాడు. దీనిని బట్టి అశాశ్వతమైన దేహము బాబా కాదు, శాశ్వతమైన అనంత శక్తివంతమైన ఆత్మే బాబా అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బాబా అంటే విగ్రహం కాదు, బాబా అంటే దేవుడు కాదు, బాబా అంటే ఆత్మస్వరూపుడు. ప్రతి ఒక్కరు దైవాలే. అలా బాబా ఆత్మరూపైన మనము శరీరాన్నో, పటాన్నో, విగ్రహాన్నో ఆగిపోతున్నాం. బాబా ఎవరు? ఆత్మస్వరూపుడు, ఆత్మే బాబా అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుచేతనంటే శరీరం బాబా అయితే ఆయన ఇప్పుడు లేనట్టే. నువ్వు శరీరాన్ని పట్టుకొని బాబా అన్నావంటే, విగ్రహాన్ని పట్టుకొని బాబా అంటే ఇప్పుడు ఆయన లేడు అంటే లేనట్టే కదా. మరి కానీ ఆత్మే బాబా కాబట్టి ఆయన ఇంకా ఉన్నట్టే. కానీ పోయిన భక్తులకు అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి, కష్టాలు కడదేరుతున్నాయి అంటే అర్థమేమి? బాబా శరీరధారి అయి లేడు, కానీ ఆత్మరూపేణ ఉన్నాడు. బాబా అంటే ఆత్మస్వరూపుడు. ఆత్మ రూపంలో సమస్త భక్త కోటిని ఆయన ఎప్పుడు సంరక్షిస్తూనే ఉంటాడు. ఎన్ని యుగాలు మారినా బాబా ఉంటారు. ఎన్ని యుగాలైనా ఆత్మ ఎప్పటికీ మృత్యు ఉండదు. భగవంతుడు అనేక రూపాలలో ఉన్నాడు. నేను, నువ్వు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన స్వరూపాలే. మనము నేను వేరే, నువ్వు వేరే, నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను ధనవంతుడు, నేను పేదవాడివి, నేను ఆడదాన్ని, నువ్వు మగవాడు, ఇలా రకరకాల భేదాలతో ఉంటున్నాము. మనలో ఉండేది మొత్తము మూలం ఆత్మే. చపాతి పిండి తీసుకొని ఒక 100 కేజీలు తీసుకుని 100 మందికి ఇచ్చి ఒక ఐటమ్ని ఏదైనా మీకు నచ్చినది చేసుకురామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు చేసుకొస్తారు. అదే గోధుమ పిండి, ఇదేమంటే పూరి అంటారు, అదేమంటే సమోసా అంటారు, ఇదేమి అంటే స్వీట్స్ చేస్తారు, గవ్వలు అని చేస్తారు, అది అంటారు. ఇది గోధుమ పిండి దోశ అంటారు. దోశ వచ్చా, చపాతీ వచ్చా, పూరి వచ్చా, సమోసా వచ్చా, ఇలా రకరకాలు చేస్తారు. మూలమేమి, దీంట్లో ఏమి మెటీరియల్ అంటే ఏమంటారు? గోధుమ పిండి అంటారు. అలా మనమందరం నామాలు అనేకం, రూపాలు అనేకము, కానీ మనలో ఉండేది ఆత్మ, ఆత్మ, ఆత్మ. మరి అర్థమైంది కదా. సాయిబాబా ఎవరు అంటే ఆత్మస్వరూపుడు, నిత్యుడు, సత్యమైన వాడు, ఎల్లవేళలా ఉంటాడు, ఎప్పుడైనా నువ్వు పిలవాలి కానీ పలుకుతాడు అని గుర్తుపెట్టుకోవాలి. నీకు నచ్చిన ఏ దైవమైనా, ఇక్కడ బాబా గురించి మాట్లాడుతున్నాం, ఎవరైనా కానీ నువ్వు కొంచెం నీకున్నటువంటి గంతలు విడదీయాలి అని. అంతేకాదు బాబా తాను ఆత్మేనని తనే స్వయంగా చెప్పడం జరిగింది. 44వ అధ్యాయంలో 323వ పేజీలో నేననగా ఎవరు అనే పీఠికలో బాబా నన్ను వెతుకుటకు నువ్వు దూరముగా గాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు. నీ నామము, నీ ఆకారము, ఈ దేహము నేను, దీనికన్నా పేరు కూడా నేనే అనే భావం విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది. చూసారా నేను ఇప్పుడు ఏం చెప్పానో? ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, టకటక వద్దు, కొద్దిగా తెలుసుకున్నా లోతుల్లోకి తెలుసుకుందాం.
నన్ను వెతుకుటకు నువ్వు దూరంగా కానీ మరెచ్చకటికి కానీ పోనక్కర్లేదు. ఎక్కడికెక్కడికో బాబా షిరిడి వెళ్దాం, కాశీ పోదాం, రామేశ్వరం పోదాం, అక్కడ గుడి పోదాం, ఇక్కడ గుడి, ఎక్కడికెక్కడ పోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి చూద్దాం. నీ నామము, నీ ఆకారము విడిచినచో, నీ పేరుని, నీ యొక్క నామాన్ని, నీ ఆకారాన్ని విడిచినచో, నీలోనే గాక, నీ లోపలనే కాక, అన్ని జీవులను అన్ని జీవులలోనూ, సమస్త జీవులను, భగవంతుడు సృష్టి 84 లక్షల జీవరాశులు, అన్ని జీవులలోనూ ఖనిజ, వృక్ష, జంతు, మానవుడు, ఇవి 84 లక్షల జీవరాశులు. ఓకే, అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చైతన్యము అంటే ఆత్మ అని తెలియని వాళ్ళ కోసం, పిరమిడ్ మాస్టర్స్ కు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం అవుతుంటాయి. కొత్త వాళ్ళు వస్తే పాపం వాళ్ళకి తెలియాలి కదా, మనకు కూడా ఒకప్పుడు తెలియదు కదా, అందుకోసమని వీడమడిచి చెప్తున్నా. అని చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది, అదే నేను. మరి అందరిలోనూ చైతన్యం ఉంటుంది అంటే అందరిలోనూ ఆత్మ ఉంటుంది, అది నేను అంటున్నాడు బాబా. ఎక్కడికెక్కడికో ఎందుకు వెతుక్కుంటూ పోతున్నావు? నీ నామాన్ని, నీ రూపాన్ని, నీ పేరుని పక్కన పెట్టేసాయి. అందరిలోనూ చైతన్యము, అందరిలోనూ ఆత్మ ఏదైతే ఉందో అది నేనే ఉన్నాను. చూసారా, మరి మనలో ఉన్న పరమాత్ముడు ఎవరు? ఆత్మరూపేణ ఉన్నాడు కదా. మరి ధ్యానం చేస్తే, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తే, నువ్వు ఎక్కడెక్కడనో దర్శించాలనుకుంటావు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, చర్మ చక్షులతో భగవంతుని దర్శించలేము. నువ్వు తోడైతో మాత్రమే నువ్వు దర్శించగలుగుతావు భగవంతుణ్ణి. మరి మనము మూడో నేత్రంతో భగవంతుని దర్శించాలంటే మన లోపలికి మనం వెళ్ళి ధ్యానం చేస్తే మనలో ఉన్న పరమాత్ముని అనుభవంలోకి తెచ్చుకోగలము. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానుభవము అంటారు. ఆత్మని అనుభూతి పొందుతావు అని అర్థం. ఈ చర్మ చక్షులతో అసంభవం, కంటికి కనిపించేటివన్నీ అశాశ్వతాలే, కంటికి కనిపించనిదే శాశ్వతం. ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు, కానీ శాశ్వతం. భగవంతుడు కనిపిస్తాడా? కానీ శాశ్వతం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అన్నిటిలోనూ నన్ను చూడుము, దీనిని నువ్వు అభ్యసించినచో సర్వ వ్యాప్యకత్వం అనుభవించి, ఎప్పుడైతే అంతటా అందరిలోనూ ఆత్మరూపైన పరమాత్ముడు ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నువ్వు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వం అనుభవించి, అంతటా వ్యాపించి ఉన్న నన్ను నువ్వు అనుభూతిని పొందగలుగుతావు. అంటే అంతా నేనే, అన్ని నేనే అన్న విషయం గ్రహించి, అంతటా ఉన్నాడు, అన్నిటిలోనూ ఉన్నాడు అన్న విషయం గ్రహిస్తావు. నాలో ఐక్యం పొందేదువు, దీనిని బట్టి ఆత్మే బాబా అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి ఆత్మే బాబా అయినప్పుడు ఇంకేమింది? అన్నిటిలోనూ ఉండేది ఎవరు? ఆత్మే కదా. మరి అన్నిటిలో ఉండే బాబాని మనం దర్శించినట్టే కదా. అర్థమైంది కదా మాస్టర్స్? మరి అంటే అంతా నేనే, అన్నీ నేనే అన్న విషయం గ్రహించి, అంతా నేనే, అన్నీ నేనే అంటున్నాడు బాబా. అంటే ఎలా ఉన్నాడు? ఆత్మరూపైన అందరిలోనూ ఉన్నాను నేను. నాలో ఐక్యం పొందేదు నువ్వు ఆదిగా ఎప్పుడైతే గ్రహిస్తావో అయిపోయింది, ముక్త పదం పొందుతాము, జనన మరణ చక్రం నుంచి విడబడతాము. భగవద్గీత కూడా అదే చెప్తుంది. నీకు ఈ యొక్క రహస్యం ఏ రోజైతే తెలిసిపోతుందో, తెలిసిపోయినాక ఏం చేయాలి? అందరిలో ఉన్నటువంటిది చైతన్యము అంటే అందరిలో ఉండే ఆత్మే పరమాత్ముడు అన్నప్పుడు భగవంతుని గుళ్ళో ఎంత ఆరాధిస్తావో, ఎంత భక్తిగా ఉంటావో, ఎలా భగవంతుడు నీ ముందుంటే తూలనాడవో, అబద్ధం చెప్పవో, మోసం చెయ్యవో, అలా ప్రాపంచికంగా కూడా నువ్వు జీవించినప్పుడు, ఎందుకంటే అందరిలోనూ ఉండేది ఆ భగవంతుడే. నేను ఏం తప్పు చేసినా, ఏం మోసం చేసినా నేను డైరెక్ట్ గా భగవంతునికే చేస్తున్నాను అన్న స్పృహ నీకు ఉంటే అయిపోయింది, నువ్వు ముక్త పదం పొందుతావు. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు ఎక్కడో ఉన్నాడని మనకు నచ్చినట్లు మాట్లాడతాం, నచ్చినట్లు కోప్పడతాం, దుర్మార్గం ఇంకా ఏమేమో జరిగిపోతుంటాయి. మన చేతులు కూడా జరుగుతుంటాయి. మనమేం పెద్ద పైనుంచి కింది దిగి రాలేదు. అబద్ధాలు చెప్పినట్టు ఉంటాయి, కోపడినట్టు ఉంటాయి, అర్చినట్టు ఉంటాయి, చిన్నదానికి పెద్దగా కోపడినట్టు ఉంటాయి, ఇలా ఎన్నో ఉంటాయి. ఆత్మజ్ఞానం పొందినాక అన్నిటినీ కంట్రోల్లోకి తెచ్చుకుంటాము. మ్యాక్సిమం 90% కంట్రోల్లో ఉంటారు ఆత్మజ్ఞానులు. ఓకే, రెండవ ప్రశ్న వెళ్ళిపోదామా? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడంటే గుళ్ళో చూసాం కదా, విగ్రహంలో చూసాం కదా అంటున్నాం కదా. మరి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఎవరు? ఆత్మజ్ఞానులు. మనము లైన్ లో ఉన్నాం, పొందుతూ ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ పొందేసిన వారు పండితులు అంటారు భగవద్గీతలో. పండితుడు అంటే
సమస్థితిలో ఉన్నవాడు, పొంగిపోనివాడు, కుంగిపోనివాడు, సర్వానికి సమస్తానికి తానే కారణమని తెలుసుకున్నవాడు పండితుడు అంటారు. పండితుడు అంటే సోషల్ సైన్స్, సాంస్క్రిట్ తెలుసుకున్నవాడు కాదు అని భగవద్గీత చెప్తుంది అనమాట. ఆయన ఎలా ఉంటాడు అంటే, ఆత్మ ఎలా ఉంటుంది అంటే, ఆత్మకు రూపం లేదు, ఆత్మ నిత్యమైనది, ఈ రూపం ఉండదు. ఎత్తుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, లేడీ అదే అమ్మాయి అబ్బాయి, నామ రూపాలు లేని, నామరహితం, రూపరహితం, గుణరహితం, ఒక పవర్, ఒక ఎనర్జీ, అంతే. ఓకే, ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది. ఇప్పుడు ఉండదు, ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉండదు అనేది కాదు. గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది. శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది. సత్యమైనది, సత్యం అంటే కాలమానయాన పరిస్థితుల్లో కూడా మారనిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఆత్మ పుట్టిందని లేదు, చనిపోయిందని లేదు. ఎందుకు మేడం మనం పుట్టినప్పుడు పుట్టినట్లు, చనిపోతున్నప్పుడు చనిపోయినట్లు అంటాం? దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి పరిపూర్ణానంద స్వామి క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అందులో ఒక భక్తుల్ని, నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగితే, స్వామి నేను జనవరి 1 పుట్టాను. జనవరి 1 అంటే మీ ఫస్ట్ డేట్, ఫస్ట్ మంత్, 2020 పుట్టాను అని చెప్పాడు. ఓకే, నువ్వు తప్పు చెప్పావు అన్నాడు. అయ్యో స్వామి, నా బర్త్డే నాకు తెలియదా? నేను పుట్టినది నాకు తెలియదా? ఇంకా నేను జనవరి 1 పుట్టాను, ఇంకా బాగా గుర్తుంటుంది, మా అమ్మగారు కూడా ఉన్నారంటే, స్వామి నిజమే స్వామి, బాబు చెప్తుండేది జనవరి 1, ఫస్ట్ మంత్, ఫస్ట్ డే 2020 పుట్టాడు అంటే రాంగ్ చెప్తున్నావమ్మా అంటే, గురువుతో వాదించకూడదు కాబట్టి స్వామి మీరే సెలవివ్వండి అంటే, స్వామి అన్నాడు, పరిపూర్ణ స్వామి, మరి తల్లి గర్భంలో ఎవరు ఉండేది? అందరికి మతిపోయింది. కరెక్టే, మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? తల్లి గర్భంలో నుంచి. సరే అని 7 months లెక్కేస్తున్నారు. ఎప్పుడైనా కానీ 3 months తర్వాత గర్భంలోకి మనము ఆత్మ ఎంటర్ అవుతుంది అంటారు. అందుకని 7 months అంటారు. మామూలుగా 10 months కంప్లీట్, 9 కంప్లీట్ 10 లోకి వస్తుంది కాబట్టి 7 months. ఆధ్యాత్మికంగా నేను ఎన్నో చోట్ల చదివిన చోట ఏముందంటే, లోపల గర్భంలో 7 నెలలు లెక్కిస్తారనమాట. ఆయన లెక్కేసి ఆ స్వామి పలానా 7 నెలలు కూడా కలిపి పలానా సంవత్సరం అని చెప్పాడు. మరి తప్పన్నాడు. అరే స్వామి, మీరు చెప్పినట్లు గర్భంలో నుంచి లెక్కేసి అంటే, మరి గర్భానికి ముందు, తల్లి గర్భంలోకి ముందు ఇంకా లేవా నువ్వు? స్వామి నేను ఒకవేళ బతికుంటే ఎక్కడ ఏదో ఏ శరీరధారి అయ్యి ఉంటే, లేదా చనిపోయింటే పరలోకంలో ఉండింటాను అంటే అర్థమేమి? నీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ డెత్ లేదు. ఎవరికి? ఆత్మకు. ఈ శరీరానికి మృత్యువు, ఈ గీతకు, సీతకు, రీటకు గాని లోపలుండే ఆత్మకు మృత్యువు లేదు. భగవద్గీత చెప్పిన, షిరిడి సాయినాథుడు చెప్పిన, సత్యసాయి చెప్పిన, రమణుడు చెప్పిన ఇదే మాటనే చెప్తున్నారు. ఓకే, అంటే ఆత్మ పుట్టలేదు, అందుచేత ఆత్మకు చావు లేదు. పుట్టుక లేనప్పుడు చావు ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది. ఇవన్నీ తెలుసుకున్నాక దుఃఖం పోతుంది. నేను చనిపోతానేమో అని భయం పోతుంది. నా వాళ్ళు ఎవరైనా చనిపోతే బాధ పోతుంది. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. ఎందుకు దుఃఖిస్తాం చెప్పండి? నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. దుఃఖం పోయింది. నా తండ్రి కాలం చేసినప్పుడు మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా నేను. మా అందరికి, మా కుటుంబ సభ్యులకంతా విపరీతమైన దుఃఖం ఉంది. మరి ఈరోజు దుఃఖం పోవడానికి కారణమేమి? వయసు పెరిగింది కదా మేడం అని అనుకోవచ్చు. ఏ రోజుకైనా, ఏ పిల్లలకైనా, ఏ భార్యకైనా, ఏ తల్లికైనా తమ వాళ్ళకు గుర్తుకొస్తే ఎందుకు ఏడుపు రాదు? వస్తుంది. కానీ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకు రాదు. నా తండ్రి లేడని కాదు, ఇక్కడ లేడని కాదు, ఆయన ఆత్మరూపైన పరలోకంలో ఉంటాడు, లేదా ఇంకొక తల్లి ఒడికి బిడ్డ రూపంలో చేరింటాడు. లేడనేది లేనే లేదు అని అవగాహన కలిగినప్పుడు దుఃఖం పటాపంచలైపోయింది. ఓకే, ఎల్లప్పుడూ ఉండేది ఏది? ఆత్మ. ఆత్మ అనంత శక్తివంతమైనది. ఆత్మ అంతటను వ్యాపించి ఉన్నది. ఆత్మ ఎక్కడుంది? అక్కడ లేదు, అక్కడుంది, ఇక్కడ లేదు, అన్నికి లేదు. భగవంతుడు అణువణువున ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు అన్నప్పుడు అర్థమేమి? అణువణువున ఉన్నాడు అన్నప్పుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. సూక్ష్మాతి సూక్ష్మ క్రిములలో కూడా ఆత్మరూపైన పరమాత్ముడు ఉన్నాడు. ఆత్మ అన్నిటికీ ఆధారమై ఉన్నది. మరి అంతే కదా, ఆత్మ లేనిది చెట్టు ఉండదు, పుట్ట ఉండదు, ఒక చిన్న జంతువు బతికి ఉండలేదు, మనిషి బతికుండలేదు. అందరికి ఆధారమేమి? ఆత్మే. ఆత్మే అంటే పరమాత్మే అందరికీ ఆధారము. ఆత్మ మానవ ఇంద్రియాలకు గోచరము కాదు. ఈ చర్మ చక్షులతో నువ్వు ఆత్మను దర్శించలేవు.
మానవ ఇంద్రియాలకు ఆత్మను తెలుసుకునే శక్తి లేదు. కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు ఆత్మను తెలుసుకునే శక్తి లేదు. ఎస్పెషల్ జ్ఞానేంద్రియాలకు కళ్ళు, ముక్కు, చెవు, నోరుతో నువ్వు భగవంతుని దర్శించలేవు. ఇక్కడ ఉన్నాడంట నీ చెవులతో వినలేవు. ఆ మంచి సువాసన వస్తుంది, ఇదే భగవంతుడు అని చెప్పలేవు. ఈ కళ్ళతో చూడలేవు. భగవంతుణ్ణి నువ్వు చూడలేవు నీ యొక్క శరీరం యొక్క ఈ యొక్క ఇంద్రియాలతో. ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మ గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఆత్మ గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత తెలుసుకున్నా తక్కువే. కారణం ఆత్మే భగవంతుడు కనుక, ఆత్మే దైవం కనుక. ఆత్మే దైవం. దైవమేమి? ఆత్మే. మరి మనలో ఉన్నాడా లేదా? ఆత్మే దైవము అన్నప్పుడు మనలో ఎవడున్నాడు? నేను మీతో మాట్లాడగలుగుతున్నానంటే నాలో ఒకడున్నాడు, వాడి పేరే ఆత్మ. ఆత్మ ఎవరు? దైవము. మరి దైవాన్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నామే. మన అజ్ఞానపు పొరలు విడనాడుతున్నాయా లేదా? ఓకేనా? ఎంత తెలుసుకున్నా తక్కువే. కారణం ఆత్మే భగవంతుడు కనుక, ఆత్మే దైవము కనుక. ఆత్మే దైవం కనుక, ఆత్మే బాబా, ఆత్మే శివుడు, ఆత్మే కృష్ణుడు, ఆత్మే జీసస్, ఆత్మే బుద్ధుడు, ఆత్మే అన్ని నువ్వు అనుకునే సర్వ, నువ్వు ఏ నామంతో పిలుచుకున్న దైవం అందులో ఉండేది ఆత్మే. షిరిడి సాయినాథుడన్నా, శివుడన్నా, విష్ణువన్నా, ఆంజనేయుడన్నా, లేకపోతే బుద్ధుడన్నా, యేసు ప్రభు అన్నా, అల్లా అన్నా అందరూ ఆత్మస్వరూపులే. ఓకే, అన్ని. అందుకే బాబా కృష్ణుడిలా కనిపిస్తాడు, శివుడిలా కనిపిస్తాడు, దత్తాత్రేయుడిలాగా కనిపిస్తాడు అంటారు. మరి భగవంతుడికి అన్ని తానే ఉన్నప్పుడు నీ యొక్క ఏదైతే నువ్వు ఊహిస్తావో, నువ్వు ఏదైతే తప్పిస్తావో ఆ రూపం కనిపిస్తుంది అని చెప్తారు. ఎందుకంటే నువ్వు వేరు కాదు, ఆ పరమాత్మ వేరు కాదు. అన్ని తానై ఉన్నవాడు. అన్ని తానై ఉన్నవాడికి నువ్వు ఏది అనుకుంటావో ఆ రూపమే నీ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది కూడా చర్మచక్షులతో చూడలేవు, అసంభవం. అనుభూతిని పొందుతావు, ఆత్మానుభూతిని పొందుతావు అని చెప్తారు. కారణం అన్ని భగవంతుడే, అన్నిట్లో ఉన్నది భగవంతుడే. అందుచేత భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఆత్మరూపంలో. ఎలా ఉంటాడు భగవంతుడు అంటే ఆత్మరూపంలో ఉంటాడు. ఓకే, చూద్దాం మాస్టర్స్. అంటే ఆత్మ రూపంలో అంటే ఆయన కనబడని శక్తి. ఆత్మని ఎవ్వరూ దర్శించలేరు అని ఇప్పుడే చెప్పుకున్నాం. ఆత్మ ఒక శక్తి, ఓ ఎనర్జీ, ఓ చైతన్యం. నేను మాట్లాడగలుగుతున్నా, చూడగలుగుతున్నాను అంటే మేడం ఒకసారి మీ ఆత్మని బయటికి రమ్మనండి అంటే అయిపోయింది, వస్తుంది అనుకోండి ఫర్ సపోజ్. అయిపోయింది, వీడు ఏమైపోతాడు? పడిపోతాడు. ఎందుకు? నా దగ్గర నుంచి వైదొలిగింది అట్లా అన్నమాట. ఓకే, కారణం అన్ని భగవంతుడే. అన్నిట్లో ఉన్నది భగవంతుడే. అన్నిట్లో ఉన్నాడు ఎవరు? భగవంతుడు. అంటే అన్నిట్లో ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు అందరిలో గౌరవం కలుగుతుందా లేదా? భక్తి కలుగుతుందా లేదా? ఎవరైనా మోసం చేయాలనిపిస్తుందా? ఈ విషయాలు తెలియకనే మోసం చేస్తున్నాం, దూషణలు చేస్తున్నాం, పరనిందలు చేస్తున్నాం, బాధ పెడుతున్నాం, బాధపడుతూ ఉన్నాం. మరి అందరిలో ఉండేది ఆ పరమాత్ముడే ఆత్మరూపేణని తెలుసుకున్నప్పుడు మనం దుష్కార్యాలు చేస్తామా? మరి దుష్ప్రవర్తన ఉంటుందా? ఉండదు కదా. ఓకే, అందుచేత బాబా ఎలా ఉంటాడు అంటే ఆత్మ రూపంలో. అంటే ఆయన కనబడని శక్తి రూపంలో ఉంటాడు. అంటే ఆయన కనబడే రూపం కాదు, కనబడని శక్తి. బాబా ఎవరు? కనబడే రూపం కాదు, కనబడని శక్తి. మనకు ఆత్మ కనిపించదు కానీ శక్తి, ఎంతో శక్తివంతురాలు. రాలు అంటే లేడీ అని కాదు. ఆత్మకు లింగం లేదు, లింగ భేదం లేదు. ఓకే మాస్టర్స్. మూడో ప్రశ్న, ఆయన ఎక్కడ ఉంటాడు? సరే, బాబా ఎక్కడ ఉంటాడు? మనకు తెలిసిన సమాధానం షిరిడీలో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు అని కదా. మరి ఆధ్యాత్మిక కోణంలో మరి ఆలోచిద్దాం, ఎక్కడ ఉంటాడు? ఆయన అంతటా అన్నిట్లో వ్యాపించి ఉంటాడు. ఇప్పుడే తెలుసుకున్నాం కదా, అణువు అణువున తానే ఉంటాడు ఆత్మరూపేణ. సమస్త జీవకోటిల్లో ఉంటాడు. అన్నిట్లో అంటే సమస్త భూతాలలో, అంటే సమస్త ప్రాణులలో, అంటే మానవుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, జలచరాలలో, ఆఖరికి చీమలో, దోమలో కూడా బాబా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అన్ని జీవరాశుల్లో, జంతువుల్లో, చెట్టులో, మొక్కలో, పుట్టలో అన్నిటిలోనూ భగవంతుడు బాబా ఆత్మరూపేణ ఉన్నాడు. ఓకే, ముఖ్యంగా బాబా భక్తులము అనుకునేవారు తెలుసుకోవాలి. నేను బాబా భక్తుని అనుకుంటారు కదా, వాళ్ళు ఏం తెలుసుకోవాలి? అందుచేత ఏ జీవిని ప్రేమించినా బాబాను ప్రేమించినట్టే, ఏ జంతువులో స్నేహం చేసినా బాబాతో స్నేహం చేసినట్టే, ఏ జీవిని హింసించినా బాబాను హింసించినట్టే.
అందుచేత బాబాను ఇష్టపడేవారు ఆయనను హింసించకూడదు. బాబాను ఇష్టపడుతున్నావంటే ఏ జీవిని హింసించరాదు, నీ మాటల చేత నీ చేతల చేత. హింస అంటే వాక్కు చేతలు, ఈ రెండే పక్క వారిని, జంతువు కావచ్చు, మొక్క కావచ్చు, మానవుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, డబ్బు లేనివాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, అంగవైకల్యం ఉన్నవాడు కావచ్చు, ఎవరిని నువ్వు ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా బాబాను బాధ పెట్టినట్టే, నువ్వు నచ్చిన దైవాన్ని ఇబ్బంది పెట్టినట్టే. ఎందుకంటే నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అది అందరిలోనూ ఆత్మరూపైన ఆ భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టినా, నష్టపెట్టినా, కష్టపెట్టినా సాక్షాత్ ఆ భగవంతుని నువ్వు ఇబ్బంది పెట్టినట్టే. చూద్దాం. అందుచేత బాబాను ఇష్టపడేవారు ఆయనను హింసించకూడదు, అంటే జీవహింస చెయ్యరాదు. జంతువులను చంపి వాటి మాంసాన్ని తినకూడదు, అలా చేసిన వారు బాబాను హింసించిన వారవుతారు. మరి మాకు మాంసం ఇష్టం మేమెందుకు తినకూడదు, అవి వచ్చినదే మా కోసం, అవి భగవంతుడు సృష్టించినదే మా కోసం అని మూర్ఖపు ఆలోచనలతో మనం ఏం చేస్తున్నాము, మన నోటికి జిహ్వ ఆనందం కోసము బలం అంటాము, జిహ్వ ఆనందం అంటాము, మా పూర్వీకుల నుంచి వచ్చింది అంటాము, మూర్ఖపు ఆలోచనలతో జంతు బలిలు ఇస్తున్నాము. మన జిహ్వ ఆనందం కోసము జంతువుల్ని చంపుతున్నాం అంటే అర్థమేమి, వాటిని హింసిస్తున్నాం, వాటి ప్రాణాలు తీస్తున్నాం, తల్లి బిడ్డల్ని దూరం చేస్తున్నామంటే మనము నమ్మిన భగవంతుని మనము హింసిస్తున్నాము. ఏదైతే నీకు ఇష్టమో, షిరిడి సాయినాథుడే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు, నీవు నామాలు అనేకం, భగవంతుడు అనేవాడు ఒక్కడే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో అనేక రకమైన పేర్లు పిలుస్తారు. నన్నే నా భర్త ఏమో అంటాడు, మా అమ్మ అమ్మాయి అని పిలుస్తాడు, నా తమ్ముడు అక్క అని పిలుస్తాడు, నాకు బిడ్డ అమ్మ అని పిలుస్తాడు, మా అన్నయ్య చెల్లి అని పిలుస్తాడు, మా పక్కింట గీత అని పిలుస్తాడు. ఎవరు పిలిచినా పలుకుతానా లేదా? అలానే భగవంతుడికి అనేక రూపాలు, అనేక నామాలు, కానీ ఆయన ఒక్కడే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, జంతువులను చంపి వాటి మాంసాన్ని తినకూడదు, అలా చేసిన వారు బాబాని హింసించిన వారవుతారు, బాధించిన వారవుతారు. ఈ విషయాన్ని సాయి సచ్చరిత్ర ద్వారా, ఎవరో ఓన్ గా చెప్పడం లేదు మహానుభావులారా, సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ అవగతం అవుతూ ఉంటుంది. మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకోవచ్చు, సాయి సచ్చరిత్ర ద్వారా ఎన్నో సందర్భాల్లో తెలుసుకోవచ్చు. శ్రీ సాయి సచ్చరిత్ర 23వ అధ్యాయము 172వ పేజీలో ఈ విధంగా చెప్పబడింది. ఎవరిని నిరాధరించుట కానీ అవమానించుట కానీ వారెవరుగరు. చూడండి, ఎవరిని కానీ నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారెరుగరు. సమస్త జీవులలో బాబా నారాయణ్ణి గాంచుచుండేటి వారు. మనం బాబా సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒక ముగ్గురు బాగా హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, తూలనాడుతూ ఉంటారు, అవమానిస్తూ ఉంటాడు, కానీ బాబా వాళ్ళ మీద కోప్పడడు. ఎందుకంటే వాళ్ళలో ఆ నారాయణ్ణి దర్శిస్తుంటాడు. తన చిన్న చిన్న పిల్లలతో గోళీలాడతాడు, కుక్కలుంటే వాటిని బాగా సాదుతూ ఉంటాడు, తను తినకుండా కూడా ఆ జీవులకు అందరికి ఆహారం పెడుతూ ఉంటాడు, సమస్త చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమతో ఉంటాడు. మరి చూసారా ఎందుకున్నాడు? ఆ నారాయణ్ణి చూసేవాడు బాబా అని చెప్తున్నారు. చూద్దాం మాస్టర్స్. నారాయణుని గాంచుచుండేటి వాడు. దీనిని బట్టి అన్ని జంతువులు జీవులు భగవత్ స్వరూపాలని మనము తెలుసుకోవచ్చు. నువ్వు ఏ నామమైనా పెట్టుకో, ఈశ్వరుడు అనుకో, విష్ణువు అనుకో, ఎవరనుకున్నా అనుకో, మూల చైతన్యానికి నామరూపరహితం. నీకు ఇష్టమైన దైవాన్ని ఏ పేరైనా పెట్టుకో, ఆ దైవం ఏమి అనేది తెలుసుకో. ఆత్మరూపైన నీ చుట్టుపక్కల అమ్మలో, చెల్లిలో, నీకు నచ్చని మిత్రుల్లో, నీకు నచ్చని బంధువులో, నీకు నచ్చని నీ యొక్క నైబర్లో, సమస్తంలో ఆత్మరూపైన ఆయన ఉన్నాడు. నువ్వు వాడిని ద్వేషిస్తున్నాను, ఆమె నచ్చదు, ఇతను నాకు నచ్చదు, ఈ ప్లేస్ నాకు ఇష్టం లేదు, ఈ జంతువు నాకు ఇష్టం లేదు, దాన్ని చూసి నాకు చిరాకు, ఇరిటబుల్ అని అంటే నువ్వు భగవంతుణ్ణి డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా దూషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు, నష్టపరుస్తున్నావు. మరి పనిష్మెంట్ ఉంటుందా ఉండదా అది తెలుసుకోవాలి. భగవంతుని దూషించినందుకే కాదు, ఆయన అందరికీ సమన్యాయం ఉంటుంది. నన్ను పూజించు, వాడిని శిక్షించాను ఆయన ఎప్పటికీ అనడు. అందరినీ నేను ఆత్మరూపంలోనూ అంతటా వ్యాపించి ఉన్నాను, సమస్త జీవకోటిలో నన్ను ప్రేమించినట్లే అందరినీ ప్రేమించు అని చెప్తున్నాడు అక్కడ. అది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సరే మాస్టర్స్, జీవులు భగవత్ స్వరూపాలను తెలుసుకోవచ్చు. అలాగే 22వ అధ్యాయంలో 170వ పేజీలో తేలు పాము గురించి బాబా అభిప్రాయం అన్న శీర్షికలో స్వయంగా బాబా ఇచ్చిన సందేశం చూద్దాం. భగవంతుడు సకల జీవుల యందు నివసించుచున్నాడు. అది సర్పము గాని,
తేలుగాని కానిండు. అమ్మో, విషసర్పాలు అందులో బాబా ఉంటాడా? ఉంటాడు. ఆత్మరూపైన భగవంతుడు అన్నిటిలోనూ ఉంటాడు. పాము కదలాడుతుంది, తేలుకు నడవగలుగుతుంది, తను కొండితో ఒక వేటు వేయగలుగుతుందంటే అందులో ఏముంది? చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. ఆత్మే పరమాత్మ. వెరీ సింపుల్. అన్నిటిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ పరమాత్మ, భగవంతుడు. నీలో ఉన్న, అందరిలో ఉన్న ఆ భగవంతుడు. ఇది మనకు తెలియనే లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికతలకు వచ్చాక అసలు ఆత్మ అంటేమి, భగవంతుడు అంటేమి, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని మనకి మెల్లిగా అన్ని అవగతమవుతూ వస్తున్నాయి. పూజలు చేయొద్దాం లేదు, ధ్యానం చేస్తూ కొద్దిగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే మనల్ని మనం దిద్దుకుంటాము. పూజలు వద్దంటున్నారు, దేవుడు లేదంటున్నాడు, ధ్యానమే దేవుడు అంటున్నారు. నిజంగా గట్టిగా చెప్పాలంటే దైవం నీలోనే ఉన్నాడు. కానీ మనకి ఎన్నో రోజుల నుంచి పూజలు పునస్కారాలు చేస్తూ వచ్చాం కదా, ఒకేసారి విడవమంటే విడవలేము. మీ పూజలు చేస్తూ, ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించండి. ఎన్నో అనుమానాలు నివృత్తి అవుతాయి. ధైర్యంగా మీరు ధ్యానం చేయగలుగుతారు, ఇష్టంతో చేయగలుగుతారు, గంటలు గంటలు చేయగలుగుతారు. ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోగలుగుతారు. లేకపోతే పునరపి జననం, పునరపి మరణంలో పడి నలిగి 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 బాధలు, కష్టాలు, ఒక్క వంతు ఆనందము, మూడొంతులు అనారోగ్యాలు, అవమానాలు, కష్టాలు, బాధలు, ఇవన్నీ భరించాలి. ఎవరైనా అటువంటి వ్యాపారం చేస్తారా? రూపాయి పెట్టుబడి పెడితే పావుల లాభానికి వ్యాపారం చేస్తారా? చెయ్యరు కదా. మరి మన మూర్ఖులమా కాదా? అజ్ఞానులమా కాదా? గురువు వచ్చి, అరే బాబు ధ్యానం చేయమంటే, నువ్వు దేవుడు లేడంటావు, నేను నీకెట్లా ధ్యానం చేసేది? నువ్వు అంగా ఆయన మీద దూషణలు చెప్పే వాళ్ళ మీద నిందలు, బాధ పెడుతూ ఉన్నారు. మీకు నచ్చినట్లు మీరు పూజించండి, కానీ కొంత ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. నేను చెప్పేదే కాదు, గరికపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, పరిపూర్ణానంద స్వామి కావచ్చు, నడియాడే దైవాలు వీళ్ళందరూ పత్రిజీ సార్ చెప్పి 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 సరే మనకందరి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన వర్క్ కంప్లీట్ చేసుకొని ఆయన ఈ శరీరాన్ని వదిలినప్పటికీ అణువణువున వ్యాపించి ఉన్నాడు. వినకపోతే ఎవరికి నష్టము? ఎవరికి వాళ్ళకే నష్టము. ఎవరికి నష్టం లేదు. ఈ రోజు కాకపోయినా రేపు నేర్చుకుంటావు. మొత్తానికి ఇంకొక 500 జన్మలకో 1000 జన్మలకో ఎగ్జిట్ అవ్వాల్సింది ఈ మార్గం గుండానే. తెలివైన వాడైతే ఈ జన్మలో కనీసం సాధన చేస్తావు, ఇంకొక 5-10 జన్మల్లో నువ్వు ఎగ్జిట్ అయిపోతావు. మూర్ఖంగా వాదిస్తూ ఉంటే ఏ 500 జన్మలో 1000 జన్మలో ఎత్తుతూ కింద పడుతూ మీద పడుతూ కింద పడుతూ ఇంకా అతల పాతాళానికి దిగజారిపోతావో లేకపోతే పైకి వస్తావో అంతా నీ ఇష్టం. తెలివైన వాళ్ళమైతే మనము చూడండి, ఎవరైనా ఏదైనా లాభపడి వ్యాపారం బాగా చేసి మంచి డబ్బు సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదిస్తే ఎలా సంపాదించాడు అని ఆరాధిస్తాం. ధ్యానం చేసి ముక్త పదం పొందిన రమణుల్ని గాని, షిర్డి సాయినాథుడిని గాని, రాఘవేంద్రుడిని గాని ఎవరైనా మనము ఎలా అయినాడు ఈయన దైవం? మనలాంటి మనుషులే కదా వాళ్ళు, ఎలా దైవంగా అయ్యారని మనం ఏ రోజైనా ఆలోచించామా? పోనీ మనం మనశ్శాంతిగా జీవించాలన్నా, ప్రాపంచికంగా ఏ హెడ్ఏక్స్ లేకుండా, ఏ బాధలు లేకుండా, కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలన్నా మనం తెలుసుకునేది అసలు ఈ బేసిక్ పాయింట్స్. అందరిలోనూ భగవంతుని చూసినప్పుడు నీకు ఎవ్వడు శత్రువుగా కనిపించడు, ఎవ్వడిని ఇబ్బంది పెట్టేవాడిగా అనిపించడు. నా కర్మలోని భాగం వాళ్ళు. నేను చెప్పింటేనే వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, నష్టపరుస్తున్నారు. ఒకప్పుడు ఇచ్చాను, ఈరోజు వాళ్ళు నాకు ఇస్తున్నారు. లేదా అనుభవం పొందడానికైనా వీళ్ళందరినీ నేను తెచ్చుకున్నాను. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఎవ్వరి మీద కోపం రాదు, ఈర్ష్యాద్వేషాలు ఉండవు. ఓకే. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పము కాని తేలు గాని కానిండు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అవసరమైన కలహాలములందు చంపుట ఎందు పాల్గొనక ఓపికతో నుండవలను. వాటిని చంపొద్దు. విష సర్పాలు, విష జంతువని అందరినీ రక్షించువాడే దైవము. చాలా మంది చంపరు, వాటిని తీసుకుపోయి దూరంలో అడవిలో వదిలేసి వస్తారు, కానీ చంపరు. ఎందుకంటే అవగాహన ఉన్న వాళ్ళు. ఓకే. దీనిని బట్టి ఏ జంతువును చంపకూడదని, ఆఖరుకు తేలు, పామును సైతము చంపకూడదని కారణం అన్ని జంతువులు రక్షకుడు దైవమే అని బాబా చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏ జీవిని, ఏ వ్యక్తిని, స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ధనిక కావచ్చు, పేద కావచ్చు, జంతువు కావచ్చు, మొక్క కావచ్చు, అన్నిట్లోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు అని ఎరుకతో జీవించు. మరొక ఉదాహరణ చూద్దాం. 9వ అధ్యాయంలో 81వ పేజీలో బాబాకు సంతుష్టుడిగా భోజనము పెట్టుట ఎట్లు, బాబాకు సంతుష్టుడిగా ఓకే అన్న శీర్షికలో ఆత్మారాం భార్య షిరిడీలోని తన ఇంట్లో భోజనం అందరికి వడ్డించుచున్నప్పుడు ఆకలితో ఉన్న కుక్క వచ్చి మొరగడం మొదలు పెట్టింది. అప్పుడు
తర్షాద్ భార్య ఆ కుక్కకు ఒక రొట్టె విసిరింది. అడుస్తుంది కదా అందరు భోజనం పెట్టడంలో, ఆ కుక్క వచ్చి మరుగుతుంటే ఒక రొట్టెని ఆ కుక్కకు విసిరింది. ఆ కుక్క ఎంతో ఇష్టంగా ఆ రొట్టెను తినడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఆమె మసీదుకు పోయినప్పుడు, మసీదులో ఎవరుంటారు? బాబా ఉంటాడు. పోయినప్పుడు బాబా ఆమెతో ఇట్లన్నారు, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు, నా జీవశక్తులు సంతృష్టి చెందినవి, ఎల్లప్పుడూ ఇట్లే చెయ్యుము. అరే బాబా, నేనెప్పుడు నీకు భోజనాన్ని పెట్టాను? ఇది నీకు సద్గతి కలుగు చెయ్యును. ఈ మసీదులో కూర్చోండి, నేను ఎప్పుడు అసత్యమాడను. నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టి తర్వాత నువ్వు భుజించుము. దీనిని జాగ్రత్తగా జ్ఞాపకంచుకునుము. ఆమె ఎప్పుడైతే మసీదుకి వస్తుందో బాబా ఆమెని, అమ్మా, నువ్వు నాకు కడుపు నిండా అన్నం పెట్టావు, నేను మసీదులో ఉండి నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను, ఎప్పుడైనా కానీ నీ చుట్టుపక్కల ఉన్న మూగ ప్రాణాలకు నువ్వు ఎంతో కొంత ఆహారాన్ని పెట్టి తర్వాత నువ్వు పూజించు, నాకు పెట్టినట్టు అని అంటున్నాడు. దీన్ని బట్టి అర్థమేమి? భగవంతుడు ఆత్మరూపేణ అన్ని జీవుల్లో ఉన్నాడు. నీకు కంటికి ఒక కుక్కనో ఒక ఏదో జంతువు కనిపిస్తుందని అందులో ఉండేది ఆత్మ, అది పరమాత్మ అని షిరిడి సాయినాథుడు తనకు సెలవిచ్చాడు. నాకు పెట్టావు అని చెప్తున్నాడు. అంటే ఆడ కుక్క కాదు పెట్టినది, కుక్కలో ఉండేది ఆత్మే, షిరిడి సాయినాథులో ఉండేది ఆత్మే అని చెప్పడం అనమాట. బాబా అలా అనగానే ఆమెకు ఇదేమీ అర్థం కాలేదు. వెంటనే ఆమె ఇలా అన్నది, బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? బాబా, ఇదేంటి చిత్రము, నేనెట్లా నీకు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకు నేను ఇతరులపై ఆధారపడి ఉన్నాను, నాకే డబ్బు లేదు బాబా, నేనే ఒక చోట పనిచేసి ఇంత ముద్ద తింటున్నాను, నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. ఆమె అలా అనగానే బాబా ఇలా జవాబిచ్చారు, నువ్వు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ నాకు త్రేపులు వస్తున్నాయి. ఏదైతే నువ్వు ఆ మూగజీవికి దయతో జాలితో రొట్టె విసిరావో ఇంకా నాకు తేపులు వస్తున్నాయి. అంటే చూడండి, ఏం చెప్పాలి మాస్టర్స్, ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా? ఓకే, వస్తున్నాయి. నీ భోజనం నాకు ముందు ఏ కుక్కకు నువ్వు చూసి రొట్టె పెట్టినావో అది నేను ఒకటే. కుక్క వేరు కాదు, నేను వేరు కాదు, అందులో ఉండే ఆత్మే, నాలో ఉండేది ఆత్మే. ఆ దాని కడుపు నింపితే నాకు నింపినట్టే అని చెప్తున్నాడు బాబా. ఈ విధంగా పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ నా అంశాలే. ఇప్పుడు అర్థమైందా? పందిలో ఉంటాడా దేవుడు? కుక్కలో ఉంటాడా? నక్కలో ఉంటాడా? కాదు, సమస్త జీవకోటిలో ఉంటాడు. కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియాతో పాటు భగవంతుడు ఆత్మరూపైన అంతటా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరి ఆకారంలో? ఒక చీమ, దోమ, ఈగ, కుక్క, పంది, అలా అన్నమాట. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలరో, సమస్త జీవుల్లో భగవాన్, పరమాత్మ అని వాటిని భక్తితో, ప్రేమతో దగ్గర తీసుకుంటారు. ఆ పరమాత్మని మనము భజించినట్లు, భజన చేసినట్లు, పూజించినట్లు, ఆయనని ఇష్టపడినట్టు. ఓకే, చూడండి, చూడగలరో వారే నా ప్రియ భక్తులు. ఏ సమస్త జీవకోటిని మీరెప్పుడు దయతో, కరుణతో, ప్రేమతో ఉంటారో నాకు వాళ్ళు నిజమైన భక్తులు. నేను గుడికి రోజు పోతా, బాబా 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 అంటాను, కూర్చున్న బాబా, లేచిన బాబా అంటాను, అడ్డబొట్టు పెడతా, విభూది పెడతా, సాయికోటి రాస్తా, నథింగ్ అన్ని తీసుకుపోయి చెత్తలు పడేసింది మనవన్నీ. భగవంతుడు ఏమి చెప్పాడో మనం వాటిని ఆచరించినప్పుడే భగవంతునికి ప్రియులం అవుతాము. మార్పు తెచ్చుకోవాల్సింది ఉందంటారా, లేదంటారా? మరి ఈ జవాబుకు మనందరి దగ్గర ఇవన్నీ చదువుతూ ఉంటే అవగతం అవుతుంది. బాబా చెప్పినట్లు మనం వింటే మన జీవితాలు ధన్యం, లేకపోతే వందల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. చూద్దాం. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంత వేరు అనే ద్వంద్వ భావాన్ని, భేదాన్ని వదిలి నన్ను సేవింపుము. కుక్క వేరు, నక్క వేరు, మనిషి వేరు, ఆడ వేరు, మొగ వేరు, భగవంతుడు వేరు, విగ్రహం ఒకటే దేవుడు అనేది కాదు. సమస్త జీవకోటిలో ఫర్ సపోజ్ ఇక్కడ ఆ బాక్స్ ఉంది, స్పెట్స్ బాక్స్, అందులోనూ దైవం ఉన్నాడని, ఈ వాచ్ లోను, అట్టలోను, పెన్నులోను, పుస్తకంలోను, చెట్టులోను, జంతువులోను, మానవులోను, అందరిలోనూ ఆత్మ ఉంది. ఆయనే పరమాత్మ. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే నువ్వు సాక్షాత్ భగవంతుణ్ణి ఆరాధించినట్లు, ఆయన ప్రియుడవవుతావు, భగవంతునికి ప్రియుడవవుతావు. అదే కదా పైన రాసినది, నా ప్రియ భక్తులు అవుతారు అనని.
అది కదా మనకు కావాల్సింది మాస్టర్స్. ఓకే, బాబా చెప్పిన పై మాటలను బట్టి సమస్త జంతువులు దైవ స్వరూపాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏ జంతువుని ప్రేమించినా బాబాను ప్రేమించినట్టే, అలాగే ఏ జంతువుని హింసించినా బాబాను హింసించినట్టే. అర్థమైందా? ఎవరిని బాధ పెట్టినా బాబాని బాధ పెట్టే, ఎవరిని ప్రేమించినా బాబాను ప్రేమించినట్టే. బాబాను హింసించినట్లే తెలుసుకోవాలి. నాలుక రుచి కోసం జంతువులను పక్షులను చంపి వాటి మాంసం తిని వాటి హింసకు కారకులయ్యేవారు బాబాని హింసిస్తున్నారని తెలుసుకోవాలి. చికెన్ కావాలి, మటన్ కావాలి, కోడి కావాలి, చేప కావాలని ఏ జీవులనైతే నువ్వు ఇష్టంగా భుజిస్తున్నావో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకొని బాబాను, నీ ఇష్ట దైవాన్ని నువ్వు హింసిస్తున్నట్టే. ఎందుకు? ఆత్మని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. అందులో ఉండే ఆత్మ భగవంతుడు కాదా? అలా బాబాని హింసించేవారు ఎన్ని ఆరాధనలు చేసినా, భజనలు చేసినా ఆయన అనుగ్రహాన్ని పొందగలరా? అనుగ్రహాన్ని ఎలా పొందగలరు? అంతే కదా, బాగా తిని చంపి హింసించి బాధ పెట్టి నీ కింద పనిచేసేటోళ్ళకి జీతాలు ఇయ్యక, ఏ కష్టం వచ్చినా నువ్వు కనకరించగా, జీవుల్ని చంపిని ఆనందం కోసం తిని, నేను అభిషేకం చేస్తాను, నేను షిర్డీకి ప్రతి నెల ఒకసారి వెళ్తాను, ఇవన్నీ తీసుకుపోయి దిబ్బలో పడేయమని చెప్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే. అందుచేత బాబా అనుగ్రహం పొందాలనుకున్న వారు జీవహింస చెయ్యకూడదని తెలుసుకోవాలి. భగవంతుని కృపా కటాక్షాలు కావాలంటే ఎవ్వరు ఏ జీవిని హింసించే హక్కు మనకు లేదు. అవి కూడా మనలాగా అనుభవాలు పొందడానికి వచ్చాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలైనవన్నీ దైవాన్ని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధిస్తున్నాయి, ఖచ్చితంగా చెప్తున్నాయి. భగవద్గీత నేను చదివినాను, ఉత్తర గీత నేను చదివినాను, భజగోవిందం, శంకరాచార్య రచనలు చదివినాను. ఎక్కడ చూసినా ఇదే మాట మాట్లాడుతున్నారు, ఇదే విషయం చెప్తున్నారు. రమణుడి బోధనలైనా బుద్ధుని బోధనలైనా చెప్పేది ఇదే చెప్తున్నారు. కానీ మనమేమో నోరుంది కదా అని పడిపోతున్నాం, చేతులున్నాయి కదా అని చేసేస్తున్నాం. ఈ జీవ ఆనందం కోసము రకరకాల జంతువుల్ని చంపి తింటున్నాము. అలాగే ఇంకొక సందర్భంలో జరిగిన విషయం, బాబాకు ఒక భక్తుడు 3 నెలల గుర్రపు పిల్లను బహూకరిస్తాడు. బాబా తుకారాంను ఆ గుర్రపు పిల్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. తుకారం ఒకరోజు అది గడ్డి తినడం లేదని కొరడాతో 2 దెబ్బలు కొడతాడు. తర్వాత బాబా తుకారాంని కబురు చేసి, నన్ను ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తుకారం, నేను మిమ్మల్ని కొట్టడమా? ఎక్కడ కొట్టాను అని ఆశ్చర్యంగా అన్నాడు. అప్పుడు బాబా తన చొక్కా ఎత్తి తనకు తగిలిన 2 దెబ్బలు చూపించాడు. అప్పుడు తుకారం సాయి పాదాల మీద పడి క్షమించమని చెప్పి అప్పటి నుండి ఆ గుర్రాన్ని ప్రేమగా పెంచాడు. దీనిని బట్టి ఏ జంతువుని హింసించినా బాబాని హింసించినట్టే అని తెలుసుకోవాలి. జంతువులను హింసించి చంపితే ఆ హింస బాబాకు చెందుతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు తెచ్చుకుందామా సండే చికెన్, మటన్ 1 కేజీ 2 కేజీలు. బాబాని హింసిద్దామా? నువ్వు నచ్చిన దైవాన్ని హింసిద్దామా? ఇప్పుడు మరి అర్థమైంది కదా ఎందుకు జీవకోటిని హింసించరాదు అని పత్రిజీ సార్ చెప్పారో. ఓకే, అందుచేత మాంసం కోసం జంతువులను చంపకూడదు, ఏ జీవిని హింసించరాదు. ఇంకొక విషయం చెప్తున్నారు అలాగే. ఓకే, ఇంకా 10 మినిట్స్ ఉంది. అలాగే 42వ అధ్యాయంలో 314వ పేజీలో బాబా ఆకలిగా ఉన్నది అనగానే లక్ష్మీబాయి రొట్టె చేసి తీసుకువస్తే బాబా దానిని ఒక కుక్కకు వేశారు. లక్ష్మీబాయి, అయ్యో బాబా నీకు ఆకలి వస్తుందా అని రొట్టె చేసి బాబాకి ఇష్టంతో భక్తితో ఇస్తే ఆ బాబా కుక్కకు వేస్తాడు అన్నమాట రొట్టెను. అదేమిటని ఆమె అడిగితే, బాబా అనవసరంగా విచారించదలిచిన ఇలా ఎందుకు విచారిస్తావు? కుక్క కేసానని ఎందుకు బాధపడుతున్నావు? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. ఎన్నిసార్లు 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 చెప్తున్నారు చూడండి, ఎన్ని ఉదాహరణలతో చెప్తున్నారు చూడండి బాబా. సమస్త జీవకోటి ఆకలి నా ఆకలి, ఏ జీవిని హింసించినా నన్ను హింసించినట్టే అని. ఇంకా చూసుకోండి మనం ఎలా మారాలను. నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు, ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒక్కటే. చూడ్డానికి వాడి ప్రాణం వీడి ప్రాణం అనుకుంటాం, కానీ అందరిలోని ఆకలి దప్పులు ఒక్కటే. కానీ అందరి ఆకలి ఒక్కటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరవుతే ఆకలిగానున్న వారికి అన్నము పెట్టదరో వారు నాకు అన్నము పెట్టినట్టే. ఎవరైతే నీ చుట్టుపక్కల ఆకలితో ఉన్న వారికి అంత అన్నం పెడితే ఆ భగవంతునికి నువ్వు అన్నం పెట్టినట్టే. చూసారా, మనము ఎప్పుడు ఈ కుక్కకు ఎందుకు, మా మామయ్య గారు అయితే పరుగు పరుగున వెళ్ళి పెట్టేవారు. మా అత్తమ్మ నువ్వు తిను నేను పెడతాను కదా అన్న కూడా వినేవాడు కాదు. నిజంగా పెద్దవాళ్ళ దగ్గర చాలా మనం నేర్చుకోవాలి మాస్టర్స్.
పిల్లికి, మా షాప్ లో చాలా పిల్లులు ఉంటాయి. మా 1 లీటర్ పాలు వాటి కోసమే కొంటారనమాట. అవి రోజు ఫ్రెష్ గా మరి వాటిని క్లీన్ చేపించి ఎంత బాగా చూసుకుంటారో. సరే ఎలుకలు ఉన్న కోసమైనప్పటికీ పిల్లులు పెట్టినప్పటికీ కానీ వాటిని ఫ్రెష్ పాలు తెచ్చి ఏదో అన్నం వేసేద్దాంలే ఏదో వేస్తామని లేదు, మంచిగా మంచిగా మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. అదే అనిపిస్తుంది నిజంగా పెద్దవాళ్ళే, వాళ్ళ దగ్గర ఆధ్యాత్మికత ఉంటుంది. మనమేమో అన్ని నాన్ సెన్స్ అనుకుంటూ దిగజారిపోతున్నాము. వాళ్ళు చెప్పినా కూడా వినము, మూర్ఖులము, తెలుసుకోము, చెప్పినదన్నా వినం. భగవద్గీత అదే చెప్తుంది, తెలుసుకోవడానికన్నా ప్రయత్నం చేయి, లేదా తెలిసిన వాళ్ళు చెప్పినదన్నా స్వీకరించు. రెండిటికి నువ్వు చెడినావంటే ఎప్పటికీ నేను బాగుపరచలేరు అని చెప్తారు. ఓకే, దీనిని బట్టి బాబా సర్వ జీవుల యందు ఉన్నాడని తెలుసుకోగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివాడు, అమరులు, అందుచేత ఏ జంతువుని హింసించకూడదు, చంపకూడదు. అంతేకాదు అన్నిట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఏమి చేసినా ఆయనకు తెలుస్తుందని. మనం ఏం చేసినా ఎక్కడున్నాడు ఆయన? సర్వాంతర్యామి, అణువణువున ఉన్నాడు. పంచభూతాలే సాక్షిభూతాలు. ఇది తెలియక మనం ఇష్టం వచ్చినట్లు చేసేస్తామే, ఎవరికి తెలియదులే అనుకుంటాం. అన్ని రికార్డ్ అవ్వబడుతున్నాయి. సీసీ కెమెరాలు ఎలా రికార్డ్ అవుతున్నాయో పంచభూతాలే సాక్షిభూతాలు. పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, అగ్ని, నీరు. ఇంకా అగ్ని, నీరు, భూమి, ఆకాశము. ఏది మిస్ అవుతుంది? అగ్ని, నీరు, భూమి, గాలి ఆకాశం, మేడం, గాలి గాలి. మళ్ళా శ్వాస. చెప్పి నా బుర్ర కూడా పోయినట్టుంది. ఓకే, శ్వాస లేకపోతే ఈ జీవే లేడు. మరి ఇవన్నీ కంటికి కనిపించవు. నేను ఎవ్వరు లేరు ఈ రూమ్ లో అని చేసేస్తాను. గాలి లేకుండా ఉంటుందా? భూమి లేకుండా ఉంటుందా? మరి మన లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి. మనలో కావాల్సినంత ఉష్ణం ఉంటుంది. ఎక్కడైనా మీరు చెయ్యి ఫోల్డింగ్ దగ్గర పెట్టుకొని చూడండి, శరీరం కావాల్సినంత ఉష్ణం ఉండాలి. చల్లబడుతూ ఉంటే కూడా ఇలా రబ్ చేస్తారు. కావాల్సినంత బాడీలో కావాల్సిన అగ్నితత్వం లేకపోతే ఈ శరీరం శవమైపోతుంది. వాటర్ కావాల్సినంత వాటర్ ఉండాలి, లేకపోతే డాక్టర్ కాడిపోతే సెలెన్స్ ఎక్కిస్తాడు. నీరు లేకపోయినా శరీరం శవం అయిపోతుంది. ఓకేనా? మరి శ్వాస ఆడకపోతే ఆక్సిజన్, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పెడతారు. అవునా? ఆకాశం ఖాళీ తత్వము, పైన కూడా ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ ఏది లేదు, ఖాళీ. మనలో కూడా 60% వాటర్, 40% ఖాళీ ఉంటుంది. ఖాళీ లేకపోతే నా గొంతులోంచి మాట బయటికి రాదు. ఏమైనా అడ్డుపడితే ఎట్లుంటుందో అట్లుంటది. అందుకని ఖాళీ ఉండాలి. అన్ని ఉంటేనే మనిషి ఇలా ఉంటాడు. భూతత్వం, మాంసాన్ని, ఎముకల్ని భూతత్వంతో పోలిస్తారు. ఇది పంచభూతాలంటే. మరి నాకు ఎవరున్నారు, ఎవ్వరు లేరు, నేను ఏం చేసిన దుర్మార్గమైన పనులు ఎవరికి తెలుదు నేను చేసినది అని మనం చేసుకుంటూ పోతాం. పంచభూతాలు మనలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఎవ్వరికి అవసరం లేదు. మనం చెయ్యలేదు అంటే ఇవన్నీ రికార్డు తీస్తారు, డిస్ప్లే చేస్తారు. నోరు మూసుకొని మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మనమే కదా అన్ని నీట్గా. మన పెళ్లి క్యాసెట్ లో మన చిన్నగా ఉన్నప్పుడు వేస్తే నేను 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 అని ఎట్లా అంటామో నేనంతా అక్కడ కనిపిస్తాము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ తెలియనప్పుడు చేసినాం, తెలిసినప్పుడైనా అమ్మ బాబోయ్ అని జాగ్రత్తగా ఉండాలి. తెలియనప్పుడు ఎవరైనా చేస్తారు మాస్టర్స్. అబద్ధం ఆడతాం, కోప్పడతాం, అడుస్తాం, లేకపోతే లేటు పోతాము. ఎందుకు లేట్ వచ్చామంటే అమ్మకు తెలియదు కాబట్టి టీచర్ మ్యాథ్స్ ప్రాబ్లం చెప్తుండ్రి లేటుకు వచ్చినాము అంటాము. అన్నేమో ఫ్రెండ్తో గప్పాలు పెట్టింటాము. ఎన్నో అందరం చిన్న చిన్నవో పెద్ద పెద్దవో ఏదో ఒకటి మన జీవితంలో ఆ సమయానికి చెప్తుంటాము. కానీ ఇది తెలుసుకున్నాక చిన్నదో పెద్దదో ఏది చెప్పడం మానేస్తాం, వద్దు అనేసి. ఇతరులను మోసం చేసి అన్యాయంగా అధర్మంగా వాళ్ళ నుంచి హింసించి తీసుకుంటాం చూడు, అది పెద్ద క్రైమ్. ఆ క్రైమ్ నుంచి మనం తప్పించుకోలేము, పనిష్మెంట్ ఉండే తీరుతుంది. ఓకేనా? దీనిని బట్టి బాబా సర్వ జీవుల యందు ఉన్నాడని తెలుసుకోగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. అందుచేత ఏ జంతువును హింసించకూడదు, చంపకూడదు. అంతేకాదు అన్నిట్లో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఏమి చేసినా ఆయనకు తెలుస్తుందని తెలుసుకోవాలి. గుడికి వెళ్ళి మనం కోరినవి చెప్పినవి మాత్రమే ఆయనకు తెలుస్తాయని, ఇంటి దగ్గర కోడిని మేకను చంపి మాంసం తింటే బాబాకు తెలియదని మనం అనుకుంటే మనం అజ్ఞానులమే అవుతాము, బాబా గురించి తెలియని వారమే అవుతాము. గుళ్ళకేమో వెళ్ళి బాగా పూజలు చేసి, పొర్లు దండాలు పెట్టి, అభిషేకాలు చేసి, ఇంటికి వచ్చి బాగా చికెన్ వండావా, మటన్ వండావా, అబ్బబ్బా అమ్మమ్మ రుచిగా తింటే బాబా చూడడం అనుకుంటున్నావు. సర్వ వ్యాపకుడు. మరి ఎక్కడెక్కడ తప్పులు పొరపాట్లు చేస్తున్నామో మనము ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా? 5 minutes ఓకేనా మేడం? అయిపోతుంది. ఓకే,
చూద్దాం మాస్టర్స్. బాబా గురించి అవగాహన లేని వారము అవుతాము, బాబా గురించి అర్థం చేసుకుని వారమే అవుతాము. అంటే గుళ్ళో పూజలు, ఇంటికొస్తే హింసలు, అవి సరికావు. ఈ విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో 27వ పేజీలో స్వయంగా బాబా అక్కడ ఉన్న భక్తులకు చెప్పడం జరిగింది. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడో తెలుసా? ఎల్లవేళలా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. నన్ను మీరు చూడాలంటే మీకు 3వ నేత్రం కావాలి, కానీ సర్వవేళలలో నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను అంటారు. అప్పుడు గురువులు చాలా సార్లు చెప్తారు, ఇప్పుడు చెయ్యండి రా తప్పులు అంటారు అనమాట. ఎందుకంటే నీకు తెలియదు భగవంతుడు నేను గమనిస్తున్నాడు, సర్వము లిఖించబడుతున్నాయి నీ పాపపుణ్యాలు అని. నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోయావు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనము తప్పు చెయ్యమన్నా చెయ్యము, ఎందుకంటే మనమే తిరిగి అనుభవించాల్సి వస్తుంది. నేను అందరి హృదయములను పాలించువాడును, అందరి హృదయంలో నివసించువాడును అంటే అందరిలో ఉన్నానని స్పష్టంగా చెప్పారు. నేను ప్రపంచంలో గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను అంటే సమస్త జీవుల్లో ఈగ, దోమ, కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియా, చెట్టు పుట్ట అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆత్మరూపేణ ఉన్నాడు. ఈ జగత్తును నడిపించుచున్నవాడును, సూత్రధారిని నేనే జగనాత్మను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే అంటే ఇంద్రియాలను కూడా నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పుదరో వారికి హాని గాని బాధ గాని కలగదు. ఎప్పుడైతే నువ్వు అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శిస్తావో, అలానే ప్రవర్తిస్తావో, అప్పుడు ఏమైపోతుంది? నీకు ఎటువంటి బాధ గాని హాని గాని కలగదు. నా సంరక్షణలో నువ్వు ఉంటావు. నేను అంటే నేను కాదు, బాబా సంరక్షణలో, అనేది నువ్వు నమ్మిన దైవము. నన్ను మరిచిన వాణిని మాయ శిక్షించును, నేను శిక్షించను, మాయ శిక్షిస్తుంది. ఓకేనా? పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయో నా శరీరమే, నా రూపమే. చీమలు తదితర, చూడండి, చీమలోను పుట్టలోను అన్నిటిలోనూ ఎవరున్నారు? బాబా ఉన్నాడు. ఓకే, పై సందేశము బాబా స్వయంగా అక్కడ ఉన్న భక్తులకు ఇచ్చింది. అంటే ఆయన భక్తులందరికి ఇచ్చిన దివ్యమైన సందేశం. ఏమన్నాడు? పై సందేశం బాబా స్వయంగా అక్కడ ఉన్న భక్తులకు ఇచ్చిందంటే ఆయన భక్తులందరికి ఇచ్చిన దివ్యమైన సందేశం. ఇక్కడ కూడా పురుగులు, చీమలు తదితర చరాచర జీవకోటి అంతా నా శరీరమే. అంటే ఏదైతే జీవులు ఉన్నాయో, చీమలు, పాములు, తేళ్ళు, అవన్నీ నా శరీరాలే అని చెప్తున్నాడు. నా రూపమే అని చెప్పడం జరిగింది. దీనిని బట్టి ఏ జంతువును హింసించినా బాబాను హింసించినట్టే, ఏ జంతువును ప్రేమించినా బాబాను ప్రేమించినట్టే, ఏ జంతువుకు సేవ చేసినా బాబాకు సేవ చేసినట్టే. అందుచేత ఏ జంతువును చంపకూడదు, హింసించకూడదు, హింసకు కారకులు కాకూడదు. లాస్ట్ 1 minute పేరా. ఓకేనా? అందుచేత ఆయన గొప్పవాడు అనుకుంటే సరిపోదు, ఆయన ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకొని దానిని ఆచరణలో పెట్టాలి. నేను బాబా అంటే ఇష్టం, బాబా ఎంతో గొప్పవాడు అంటే సరిపోదు, ఆయన చెప్పిన పలుకులను నువ్వు ఆచరణలో పెట్టాలి. ఓకే, అర్థం చేసుకొని దానిని ఆచరణ పెట్టాలి. అలా చేసిన వారే ఆయన చెప్పినట్టు ఆచరించిన వారవుతారు. వారే నిజమైన భక్తులు. నేను బాబా భక్తుని అంటే సరిపోదు, బాబా వాక్కును పలుకులను ఆచరించిన వాడు ఆయన భక్తులవుతారు. అలా ఆయన చెప్పినట్టు చెయ్యకుండా ఆయన్ని ఆరాధించిన ప్రయోజనం లేదు. బాబా చెప్పినట్టు నడుచుకోం, పూజలు చేస్తాం, పువ్వులు తెస్తాం, అభిషేకాలు చేస్తాం, సాయికోటి రాస్తాం, ఏమి ఇవన్నీ పనికిరావు. ఆయన చెప్పినట్లు నడుచుకుంటే పూజలు చేసినట్లే, అభిషేకాలు చేసినట్టే. ఎందుచేతనంటే ఆయన్ను ఆరాధించే వారి కంటే ఆయన చెప్పినట్టు ఆచరించే వారే లాభం పొందుతారు. వారే నిజమైన భక్తులు. ఈజీగా ఉంది, అర్థమవుతుందని మ్యాక్సిమం చదువుకుంటూ వచ్చాను, ఎందుకంటే ఇవి తెలుసుకోవాలి అనేసి. ఈ టాపిక్ బ్రేక్ అయిందంటే, కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఉందంటే 3 ప్రశ్నలకు సమాధానాలు దొరకవు అనే చదువుకుంటూ వచ్చాను. 1కి 2 సార్లు వినండి, బాగా అర్థమవుతుంది. సామాన్యమైన భాషలో ఉంది, ఫీలింగ్ అర్థం కావాలి. బాబా యొక్క మనసులో ఆ అంతరార్థం అర్థమైందంటే మన జీవితం ధన్యం.
ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, విన్న వాళ్ళకు వినబోయే వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సర్వానికి సమస్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ ని ముగిస్తున్నాను. మరొక మంచి టాపిక్ తో మరి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. వావ్, 39 మెంబర్స్. వారేవా. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మాకు షిరిడి సాయి సందేశాలు. బాబా ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటారు అనే దాంతో మొదలుపెట్టి బాబా ఏం చెప్పారు, బాబాను ఎప్పుడు అనుకునే వాళ్ళందరూ కూడా, తలుచుకునే వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన యొక్క విశేషాలన్నీ అన్నీ కూడా పాటిస్తే అప్పుడు ఆయన నిజమైన భక్తులు అవుతారు అనేసి, ఆయన ఆత్మస్వరూపులు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేడం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈజీగా సరళమైన భాషలో రాశారు. అన్ని పుస్తకాలు అలాగే ఉంటాయి వాళ్ళవి. ఈజీగా ప్రతి ఒక్కరు చదువుకునేదానికి తేలిక భాషలో ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. ఈ పుస్తకాన్ని అందించిన సార్ గారికి, చెప్పిన మీకు అనంతకోటి ఆత్మ నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారు షిరిడి సాయి సందేశాలు. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు మేడం చెప్పిన విషయం మీద మాట్లాడాలని హ్యాండ్ రైస్ చేయండి. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి చక్కగా. ఎస్ మేడం. హలో, మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం మీరు. థ్యాంక్ యూ మా. ఎనీ డౌట్స్? మీరు చెప్పినవన్నీ నా లైఫ్ లో జరిగింది చాలా ఉన్నాయి. ఓకే, కలుపుకుంటే చూస్తే సూపర్. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం. నమస్తే మేడం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాస్టర్స్ అడగండి, అది చాలా మందికి ఉపయోగపడుతుంది. సంశయించొద్దండి. నేను కూడా అలా అడిగేదాన్ని, నిర్మోహమాటంగా అడిగేదాన్ని. నా మాస్టర్కి ఒకసారి హెడ్ఏక్ కూడా వచ్చేది నా నుంచి, కానీ ఎంతో మందికి ఉపయోగపడేది. మనలో పరిప్రశ్నలు రావాలి. ఆధ్యాత్మికత ఎప్పుడైనా కానీ మాస్టర్స్, ఎప్పుడైతే పరిప్రశ్నలు వస్తేనే మనం బాగా ఎదుగుతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మాస్టర్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. నమస్తే. నేను కూడా ఈ మెడిటేషన్ లేక రాకముందు ఎప్పుడు బాబా పారాయణలు చేస్తూ ఉండేదాన్ని మేడం. వెరీ గుడ్. ఈ రోజు మళ్ళీ ఒక్కసారి పారాయణ అంతా చేసినట్టు అనిపిస్తుంది మీ ప్రసంగం విన్న తర్వాత. నిజంగా అంటే నాకు కూడా ఒక సందేహం వచ్చింది మేడం. అంటే కళ్ళు మూసుకొని కూర్చోగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోము, ధ్యానం అంటే కూడా అంత ఈజీ కాదు, అయ్యో ఇదేంటి బాబా బాబా అని ఎప్పుడు బాబా నామాన్ని జపిస్తూ పూజలు చేస్తూ పారాయణ చేస్తూ ఉండేదాన్ని. నేను ఎందుకు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాను అని చాలా స్ట్రగుల్ అయ్యాను కొన్ని రోజులు మేడం. కానీ దసరా నవరాత్రులప్పుడు లలిత సహస్రనామాలు చదువుతున్నాను మేడం. రోజులాగానే ఒక వర్డ్ దగ్గర ఉన్నట్టుండి స్ట్రక్ అయిపోయింది. అదే తలుచుకుంటున్నానా ఎప్పుడు, ఎందుకు ఇలా అక్కడ ఇక్కడ కాకుండా అయిపోయానని. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని వచ్చేసింది మేడం. ఈ సెంటెన్స్ గురించి ఒక మాస్టర్ని అడిగితే దాని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఓహో నిజంగంటే నాకు మాస్టర్ సపోర్ట్ ఉంది, నేను వెళ్లే దారి కరెక్టే అని అప్పుడు నాకు నేను సాటిస్ఫై అయ్యి ఇప్పుడు పూర్తిగా మెడిటేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాను మేడం. సూపర్ మా. అంతే, ఆ పూజలు చేయడం వల్లనే ఈ రోజు ధ్యానం అనే అల్టిమేట్ ఒక స్టెప్ కు వెళ్ళిపోతారు మాస్టర్స్. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇవి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ లేని నువ్వు ఇంటర్లో కాల్ పెట్టలేవు కదా. ఈ పూజలు, స్తోత్రాలు, నామజపాలు, కీర్తనలు ఏవి తప్పు కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు పీజీ, పిహెచ్డి అనేది ధ్యానం, దానికి వెళ్ళినప్పుడు నువ్వు మరి కింది వాటి గురించి ఆలోచించొద్దు. అరే నేను వదిలానే మేడం. మదనపు అనేది చాలా మంది మదన పడుతున్నారు. నేను అందుకనే ఓపెన్ అవ్వండి అని చెప్పేది. చాలా మంది ధ్యానం చేస్తూ అరే మేము తప్పు చేస్తున్నామా, ఇన్ని రోజులు చేసేది వదిలేస్తున్నామా అనుకున్నారు. గుర్తు పెట్టుకోండి, మనము పిహెచ్డికి వచ్చినాక 5th క్లాస్కి ఎందుకు పోవడం లేదు? నా స్కూల్కి నేను పోయి కూర్చోవాలా? ఎప్పుడో ఒకసారి పోవడం వేరు, ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ని కలవడం వేరు, కానీ రోజు నేను అక్కడికే వెళ్తా అంటే మనకి పిచ్చి అనుకుంటారా? పిహెచ్డి ఎక్కడ, మరి నువ్వు స్కూల్కి పోవడం ఎక్కడ? భగవంతుడే నీకు ఆ స్థాయికి తీసుకుపోయి కూర్చోబెడతాడు. నువ్వు ఏదైతే నమ్మినావో, ఏ దైవం అయితే నాయనా నేను ఈ స్థాయి అది, అక్కడి నుంచి నువ్వు ముక్త పదం పొందు అని వాళ్ళు కూర్చోబెడతారు. మనకు ఊరికినే రావు, వాళ్ళు రికమెండేషన్ చేసి మనల్ని పంపిస్తేనే మనం పోతాం. పాస్ అని ముద్ర వేస్తేనే మనం నెక్స్ట్ వెళ్ళిపోయేది. అది గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడు తప్పు అనుకోదండి. ధ్యానం అంటే అరే తప్ప మేము పూజనా ఇది అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మన చోల ధ్యానం అని పడిందంటే అర్థమేమి అర్హులము. ఇంక ఇవి వీడనాడొచ్చు. ఎందుకు పత్రిజీ సార్ విగ్రహారాధన వద్దని ఎంత పెద్ద స్టేట్మెంట్ ఒక బ్రాహ్మణుడే ఇచ్చాడు? ఊరికేనే ఇస్తాడా? ఎంత జ్ఞానం గడిచింటే ఇస్తాడు? ఇంత లోకంతో ఫైట్ చేయాలి ఆ మాట అనాలంటే. అవగాహన, కొంచెం భయం ఉందనుకోండి, పూజించండి, మీకు నచ్చినట్లు భక్తితో ఉండండి, కానీ కొద్దిసేపు అరగంట గంట ధ్యానం చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. శివాశ్రీ మాట్లాడు. మేడం నమస్తే మేడం. నమస్తే మా, నమస్తే. బాబా గురించి బాగా చక్కగా చెప్పారు మేడం. బాబా సందేశం గురించి. మేము కూడా బాబా భక్తులం అండి. 20 సంవత్సరాల నుంచి బాబా దగ్గర ఉంటున్నాను నేను సేవలో. ఓకే మేడం. అయితే మాంసం గురించి చెప్పారు కదా మేడం మీరు. అయితే చాలా మంది మా చుట్టూ ఉన్న వాళ్ళు బాగానే రోజు మాంసం వండి అందరికీ పెట్టేవారు కదా, మీరు ఎందుకు తినదు అని అడిగారు మేడం. మంచి ప్రశ్న వేసిన మేడం. ఓకే, సమస్త జీవకోటిలో నేను ఉన్నాను, హింసించొద్దు అని చెప్తుంటే ఎవరు చూసారు మేడం? ఆ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారా? లేరు. తెలియకుండా పరనిందలు వేస్తాము, అవునా? ఇదే కాదు, ఇప్పుడు కర్ణప్ప మాంసము శివునికి పెట్టాడు, మాంసాన్ని భక్షించాడంటే మనం ఒక కన్ను తీసి పెడతామా? అంత భక్తి ఉన్నప్పుడు ఆ భక్తితో శివుడు అన్ని తానే ఉన్నాడు, ఆ పావురం తానే ఉన్నాడు, ఆ మాంసం తానే ఉన్నాడు. ఆ కథ లోతుల్లోకి వెళ్తే వేరే కథ. అంత భక్తి నీలో ఉంటే ఒక కన్ను కాదు, ఇంత చిన్న గోరు పోతేనే ఒప్పుకోము, ఏలు పోతేనే ఒప్పుకోము. అంత భక్తి మనలో ఉంటే చెప్పండి, తినండి, తినిపించండి దేవుడికి, నేనేమవుతాను. ఓకే, చూడండి, నీ కళ్ళతో నువ్వు చూడండి, నువ్వు చెవులతో నువ్వు ఈ రెండు పంచాల, కళ్ళు చెవులు రెండు ఒకటి ఉన్నా కూడా నేను ఒప్పుకోను. రెండు చూసి మీరు బాబా ఆ ప్లేస్ లో ఉన్నాం మేడం, నేనే కట్ చేసి ఇచ్చిన, మసాలా కల్పించిన, బాబా అందరూ కొండాడని మీరు చెప్పండి, నాకు కూడా తెలియదు నిజమా అని నేను కూడా ఒప్పుకుంటాను. ఇవన్నీ అద్భుత కల్పనలు. వాళ్ళు నాశనం అయ్యేది కాక మనందరినీ కూడా నాశనం చేస్తున్నారు. ఓకే, సరేనా? ఓకే మాస్టర్స్, ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు? ఎన్నో సినిమాలు చూస్తాం, ఎంత ప్రేమతో దయతో ఆ జీవులందరూ తీసుకున్నవాడు అదే పనిగా జీవుల్ని చంపి బిర్యానీలు పలావులు వండి పెడతాడా? ఏంది మాస్టర్స్ వాళ్ళు చెప్పేది మనకి కదా? సరే మాస్టర్, మంచి సంఘటన. యాక్చువల్ మేము రేపు బాబా టెంపుల్లో బాబా మా ద్వారా అన్నప్రసాదం చేయించుకుంటున్నారు. మీరు ఈ రోజు మాకు బాబా సందేశం చెప్పడం నాకు చాలా ఒక మెరాకిల్ లాగా అనిపిస్తుంది మేడం. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మా భగవంతుడు, ఏ భగవంతుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నాకు మా పత్రిసార్ అనేవారు, నీకు చికెన్ తినాలనిపిస్తుందా, నీ బిడ్డ చేయి కోసుకో, లేకపోతే నీ లెగ్ పీస్ తీసుకో, తిను. అదే చచ్చిపోయి ఉంటాయి కదా శ్మశానంలో, అవి తిను. చంపి కడుపులు వేసుకుంటున్నావు కదా, చచ్చిపోయినట్టు కడుపులు వేసుకో. ఈ శరీరం దేవాలయం అంటే, ఇందులో దేవుడు ఆత్మ అంటే, మరి రక్తాన్ని మాంసాన్ని అభిషేకిస్తున్నాము. ఇవన్నీ చాలా నేను బుక్స్ రీసెర్చ్ చేసినాను. దీని గురించి 3 రోజులు 2 రోజులు మాట్లాడితే కూడా సరిపోదు, చాలా సబ్జెక్ట్ ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు హింసని కోరుకోడు. ఆయన త్యాగం చేస్తాడు, ఆ తినడం కూడా మానేస్తాడు, శ్వాసించడం కూడా మానేస్తాడు. నాకు ఎవ్వరికి నేను హాని చేసింది నాకు వద్దు అంటాడు. ఇంత సృష్టించి ఇచ్చాడు మాస్టర్స్. దుంపలు, లతలు, తీగలు, కూరలు, పండ్లు, ఇవన్నీ చాలుకొచ్చినాయి. వాటిని తింటే ఏమనాలబ్బా మనల్ని? ఓకే, ఒకప్పుడు ఆది మానవుడు తిన్నాడు ఏమీ లేనప్పుడు. నువ్వు ఆది మానవుడి కాదు, సమస్తము నీ చేతిలో ఉంది ఈ సృష్టి. ఇన్ని రుచులు ఉన్నాయి, వీటన్నీ వదిలేసిపోతున్నాం ఏందబ్బా మనము? ఓకే, సరే మాస్టర్స్, నెక్స్ట్. ఓకేనా? వెరీ గుడ్ క్వశ్చన్స్ మేడం, వండర్ఫుల్. నారాయణ మాట్లాడాలి మ్యామ్. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఇష్టం సాయిబాబా అంటే. థ్యాంక్ యూ సార్. బాబా అన్న, సాయిబాబా అన్న చాలా ఇష్టం. వండర్ఫుల్, వెరీ గుడ్. కరెక్ట్ సార్. ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, అన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పారు. ఆత్మరూపేణ ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. నువ్వు షిరిడీకి వెళ్తేనే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు కాదు, అణువున ఉంటాడు. ఓకే, మనలోనే ఉన్నాడు. మేడం ఎవరికో అన్మ్యూట్ అడుగుతున్నారు, సార్ అయిపోయాక అన్మ్యూట్ చేయండి వాళ్ళకు. సార్ చెప్పండి సార్. బాబా నాలో. అవును 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 సార్. ఎనీ క్వశ్చన్స్?
బాబా నాలోనే ఉన్నాడమ్మా. అవును సార్, అవును సార్. ఎస్, ఓకే మరి సార్, ఎందుకు థ్యాంక్ యూ. మార్చేస్తున్నావు? ఎస్ సార్. బాబా ఉన్నాడు, మహోత్తర బాబాజీ ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను, తక్కువ ఓకే మాట్లాడతాను. సార్. అవి ఉన్న దాంట్లో ఎక్కువ ఉండదు. నామాలు మనం అనేకం మాస్టర్స్. భగవంతుడు ఒక్కడే, సూపర్ మ్యాన్. ఒకటే చైతన్యం, సూపర్, ఒక చాలా ఎనర్జీ, ఒక చాలా పవర్. నువ్వు ఎన్ని బాబా పేర్లు గురించి. పెట్టి పిలిచినా పలుకుతాడు. ఓకే, రారా అన్న వెరీ గుడ్. పలుకుతాడు, పోడా అన్న పలుకుతాడు, సీత అన్న పలుకుతాడు, పోవి అన్న పలుకుతాడు, అమ్మాయి అన్న పలుకుతాడు, అబ్బాయి అన్న పలుకుతాడు. అన్నీ తానే ఉన్నాడు. మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి అంతే. ఓకేనా? సరే, నెక్స్ట్ నెక్స్ట్. కృష్ణ మేడం, మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మేడం. బాగా చెప్పారు. అయితే అందరిలో మనలో ఉన్నదే అందరిలో ఉన్నది అని అనుకుంటే ఎవరిని మనం హింస పెట్టము, బాధ కూడా పెట్టము. అది నువ్వు నేను ఒకటే అనుకుంటే ఎవరికీ కష్టం ఉండదండి, బాధ కూడా ఉండదు ఎవరికి. కరెక్ట్ మేడం, కరెక్ట్. కానీ కొంతమంది ఒక క్వశ్చన్ వేస్తారు మేడం, మంచి లాజిక్ అడిగారు మేడం. అందరు దైవాలే కదా, వాళ్ళు ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నారు మేడం? దానికి మేము ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు తట్టుకోవాలి అనుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బాధ పెట్టడం లేదు, మన కర్మలో భాగమై వాళ్ళ రూపేణ మనకు బాధలు వస్తున్నాయి. లేదా అనుభవం కోసమైనా వాళ్ళకు ఒక కాల్ షీట్, ఒక డైలాగ్ పేపర్ ఇచ్చి, నువ్వు రామ్మా, రాయ్యా, నన్ను ఇబ్బంది పెట్టు, బాధ పెట్టు, నేను సహనం అనే పాఠం నేర్చుకోవాలి, క్షమ అనే పాఠం నేర్చుకోవాలి, దయ అనే పాఠం నేర్చుకోవాలి అనేటివన్నీ మనం చెప్పొచ్చాం. ఈ రెండు కర్మలో భాగం, లేదంటే సహనం అనే పాఠం నేర్చుకోండి. కొన్ని పాఠాలు నేర్చుకోవాలంటే కొన్ని అనుభవాలను మనం వ్యక్తుల రూపంలో, పరిస్థితుల రూపంలో తెచ్చుకుంటాం. ఓకేనా? వెరీ గుడ్ క్వశ్చన్ వేశారు మేడం. మంచి అది మేడం, మళ్ళీ వాళ్ళకు కూడా ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల కూడా మనకి ఇబ్బందులు పెడతారు మనం. అవును, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు పెట్టరు. కరెక్ట్, దెర్ ఇస్ నో డౌట్. కరెక్ట్ మా. ఆ అవగాహన ఉంటే చాలు. అరే, వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కదా, ఉంటే పాపం వాళ్ళు కూడా మనలాగానే ఆలోచించే వాళ్ళు కదా అని మనలో వాళ్ళ మీద ఆ మాత్రం కరుణ ఉంటే అయిపోయింది. మనము డిస్టింక్షన్ లో భగవంతుని దృష్టిలో పాస్ అయినట్లే. అవును మ్యామ్. సూపర్ మేడం. ఓకే, నమస్తే మేడం. నమస్తే మా, నమస్తే. నాకు రీసెంట్ గా ఒక కళ వచ్చింది మేడం. సాయిబాబా నా బ్యాక్ నెక్ దగ్గర ఏదో కళ వచ్చింది మేడం. అది ఎలా తీసుకోవాలో ఏమన్నా. అలాంటప్పుడు మనకు తెలియనప్పుడు ఏమని అనుకుంటారా మాస్టర్స్, మీరు ఎప్పుడైనా కానీ బాబా నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించవా అని అడగమంటారు. పత్రిజీ సార్ ఏమనేవారంటే, నీ అనుభవం నా అనుభవం ఎలా అవుతుంది, నీకు జరిగింది నాకు ఎలా జరుగుతుంది. ఒకటి వచ్చి మనకి ఒకటి ఏదో ఇచ్చినారనుకోండి, ఏదో రాయడమో ఏదో అంటున్నారు కదా, నాకు అనిపించింది అని. మరి మీరు పడుకునేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆ ఆత్మ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు బాబా అని అడగండి. ఖచ్చితంగా మీకు అది ఏమి ఇవ్వాలనో, ఏ సమాధానం ఇవ్వాలనో, ఏం చెప్పాలనో అది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నాకు ఆ అనుభవం ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలియనప్పుడు, అర్థం కానప్పుడు నేను మాస్టర్స్ని అడిగేదాన్ని. అది 1 డేలో నాకు క్లియర్ అయిపోయేది. ఓకేనమ్మా? ఓకే మేడం. వెరీ గుడ్. ఇంకా మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఓకే. గుడ్ నైట్ అందరికీ మాస్టర్స్. వెరీ గుడ్. ఇంత చక్కగా మీరు ఉపయోగించుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. 30 మెంబర్స్ అబౌవ్ ఉన్నారంటే, ఈ టైంలో ఉన్నారంటే మీకు జోహార్లు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. కటాక్షాలు మీ అందరికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరిగి ఇంకొక సెషన్ లో మీ సందేశాలు మాకు ఇవ్వాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనకు షిరిడి సాయి సందేశాలు త్రివేణి మేడం గారు అద్భుతంగా మనకు వివరించడం జరిగింది. అందరం కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ మేడంకు ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. ఇవన్నీ పత్రిజీ సార్కి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ధ్యాన ముద్ర వేసుకొని ధ్యానంలో కూర్చుంటే మెడిటేషన్ చేసుకుందాము చక్కగా.
ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. చక్కగా ఆనాపానసతి ధ్యానము శ్వాసని గమనిద్దాము. మన శ్వాసే మన గురువు. చక్కగా శ్వాసను గమనిస్తూ అంతరంగంలోకి ప్రయాణం చేద్దాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. మోక్షమును పొందుటకు
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్ని చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే మాస్టర్స్, రేపు నెల 16, 17 ధ్యాన మహాయజ్ఞము మనం కడతాలో జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీ యొక్క సహాయ సహకారాలు, అంటే ఎవరైనా దీనికి అన్నదానానికి ఫండ్ రూపంలో ఇచ్చేవాళ్ళు ఉంటే చక్కగా మనం పంపించే నంబర్కు అమౌంట్ సెండ్ చేయొచ్చు. అలాగే ఈ సేవను, అంటే వాలంటీర్స్ కూడా మనకు కావాల్సి ఉంటుంది కదా, కాబట్టి వాలంటీర్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చండి. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.